హలో, వస్తున్నా. యారా అంజే ఉదయాన్నే నేను అడగలరా? ఏంటి ముగ్గురు మనగాళ్ళు పొద్దున్నే ఊరిమే పడ్డారు? ఓ పార్సల్ వచ్చేది ఉందిలే. నాకు కూడా టీ చెప్పరా ఎరచండి నీకు. ఏంటి బాయ్ తెల్లారే మన కృష్ణవేణి వస్తుందిరా. కృష్ణవేణి వస్తుందా? కూర్చోండి రా అబ్బాయిలు. ఏరా డాక్టర్ గారు అబ్బాయి, మా అత్తగారికి మాత్రలు ఇచ్చి డబ్బులు తీసుకోలేదంట? పర్లేదండి. ఇలా రారా, ఈ వయసులోనే 4 రాళ్ళు వెనకేసుకోవాలా? అబ్బాయి నువ్వు ఆ సత్యమూర్తి గారు అబ్బాయి కదూ? అవునండి. కూర్చో. అవునండి, సత్యమూర్తి గారు అబ్బాయే. మరి నీ సంగతి ఏంట్రా గోదారి, నువ్వేం చేస్తున్నావు? నేనే అండి ఒక ఛానల్ పెడదాం అనుకుంటున్నానండి. అబ్బా, మీ తాత అంత డబ్బులు దాచాడేంట్రా? ఛానల్ అంటే యూట్యూబ్ లేండి. అంటే ఏంట్రా? అదే మాయా, ఇప్పుడు కంప్యూటర్లో వదిలేసి ఫోన్లో చూస్తున్నారు కదా, అదే. ఇవన్నీ మనకు కూడెడతాయట్రా? ఈ వయసులోనే 4 రూపాయలు వెనకేసుకోవాలి కానీ. బస్సు వచ్చినట్టుంది, అదిగో కృష్ణవేణి వచ్చింది మాయా. ఉన్నట్టుండి ప్రాణం ఉప్పొంగిపోతోంది, ఎన్నాళ్ళు సాగాలి వైఖరి ఉండుండి ఓసారి. ఏ క్లాస్? నువ్వెలా ఉన్నావు? బారాసా? కృష్ణ పేరు నిలబెట్టాలి. దూరమెంతంటే దగ్గరయ్యంతే దారి కొనరాదయే మరి, మౌనమే దాటి మాట పెదవంటే నిన్ను చేరాలని త్వరపడుతుందే చిరుకై కరివా సగమతమయ్యే భావనెన్నో నిలకడగాని తడబడుతుందే సమయం ఇంకెన్ని నాళ్ళని చెడబడమందే ఎరా చంటే, స్కూల్ రోజుల నుంచి చూస్తున్నాను, ఇంకా ఎన్ని రోజులు ఏంటి? ఎన్ని రోజులు? పెళ్ళే వరకు. ఏయ్ సూపర్ రాజ్ ఏంటి పాయింట్. అంజీ కొట్రా. అనుకోగానే పెళ్ళిళ్ళు అయిపోతాయంట్రా? వీళ్ళిద్దరూ అనుకుంటే ఎందుకు అవదు? ఇంట్లో వాళ్ళు అనుకోలుగా. ఒకే కులం కదా, అందరూ పేసుకుంటారులే. అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి కదరా. 7వ తరానికే బాబా కుటుంబం. 6 తరాలు సరేరా, మరి 7వ తరం సత్యమూర్తి బాబాయ్. ఏమరా నా మట్టుకు నేనైతే అబద్ధాలు ఆడను. బాబాయ్ ఏంటి పొద్దున్న ఎక్కడ ఉన్నావు? సరే గానీ ముందు 500 చిల్లరుంటే చిల్లరా చూస్తానండి. చిల్లర కోసం నుంచున్నావా? ఇదిగో 1 2 3 4 5 సరిపోయింది రోయ్, కరెక్ట్గా ఉంది. 500 రేయ్ నిన్ను చిల్లర అడిగాను కానీ ఇస్తా అన్నానా? నేను సరే కానీ పోనీ, ఎక్కడికి వెళ్తున్నా? ఇంటికే వెళ్తున్నా. సరే నన్ను పంతులు గారి దగ్గర దించే పోనీ. సరే సర్లే, పేపర్లు తీసేక్కు. పొద్దున్నే పంతుల దగ్గర దేని బాబాయ్? షాప్ ఓపెనింగ్ పూజ కోసమా? అబ్బే, ఆ పంతులు గారు ఫోన్ చేసి ఏదో ఇబ్బంది ఉందన్నాడు. సరే ఆయన ఇంటికి రావడానికి నేనే వెళ్తున్నాను. అబ్బు ఏంటో చూస్తున్నావు? మొత్తానికి సెంటిగేడు ఎరువులు కొట్టేటి బాగానే సెట్ చేశాడు బాబాయ్. 15 లక్షలు సర్దాను మరి. కుర్రోడు ఖాళీ ఉండకూడదురా, 4 4 రకాలు అనుకుంటారు మరి. రే పంతులు గారు ఇల్లేసింది, ఆపరా ఆపరా. థ్యాంక్స్ రా. పర్లేదులే, ఆ పేపర్లు సరిగ్గిట్టు వస్తాను మరి బాబాయ్. నా 500 ఇస్తాలేవా? రేపు వస్తావుగా? ఒరే మర్చిపోయినా రే, మన పేటలో కుర్రాళ్ళంతా తీసుకురా, షాప్ ఓపెనింగ్ అదిరిపోద్ది. పొద్దున్న 500 ఎరువులు కొట్టు. హలో చంటి. కృష్ణవేణి, ఉదయం నా కోసం వచ్చి నన్ను చూడకుండా వార్తలు తెగ చదివేస్తున్నావు ఏంటో? ఆ వార్తా విశేషాలు అదా
ప్రియురాలు ఊర్లోకి వస్తుందని తెలుసుకుని పలకరించడానికి బస్ స్టాండ్కి వచ్చిన ప్రేమికుడికి నిరాశ. ప్రియురాలు తండ్రిని చూసి మార్నింగ్ వాక్ వచ్చిన ప్రేమికుడు. అబ్బో ఇదే నేటి వార్త. మీ నాన్న పక్కనే ఉన్నారు. ఏం మాట్లాడాలో తెలియక త్వరపడుతుందే నీ కంగారేదో చిరుకై కరివా పూతాటని సడబడమయ్యే ఈ భావాలెన్నో నిలకడగాని రే చంటి అరే షాప్ కి రూల్ మూట్లన్నీ వచ్చాయా? వచ్చినాయండి. రేపు షాప్ ఓపెనింగ్ అదిరిపోవాలి రోయ్. మన వాళ్ళందరూ రమ్మని చెప్పేసాను. అలాగే అండి. జాగ్రత్తగా చూసుకో. అన్ని రెడీ అండి. జడబడమందే ఎడబాటు వీర్రాజు ఎరువులు కొట్టు. సంఖ్య పెట్టరా మరకలే లేకుండా. అంతా మనమే చూసుకోవాలి మరి. నేను లేకపోతే ఏది అవదు ఇక్కడ తెలుసు కదా. ఇదిగో ఎంత అయిందో తెలుసా? ఎంత అయింది? 25 లక్షల పైసలు పెట్టా. 5 లక్షలే. రండి రండి. హలో ఏం తక్కువ లేదు. కృష్ణబాబు గారు నమస్కారం అండి. నమస్కారం కృష్ణబాబు గారు. నమస్కారం. బ్రహ్మాండంగా ఉందయ్యా. నమస్కారం అండి వీర్రాజు గారు. కృష్ణబాబు గారు నమస్తే. నమస్తే రండి రండి. ఇదిగోండి. మీ చేతుల మీదుగా ఓపెనింగ్ చేయండి. పెద్దవారు మీరు కానివ్వండి వీర్రాజు గారు. మొదటి సరుకు నేను కొంటానుగా. వెళ్ళరా బాబా రండి లోపల రండి. మీ చేతులు చెయ్యాలి. కూర్చోరచ్చు అంటే నత్రజని ఓ ప్యాకెట్ ఇవ్వు బాబు. నటరాజన్ అండి. నటరాజన్ రే మూర్తి నటరాజన్. పోనీ పొటాషియం ఇవ్వు. అరే పొటాషియం అది పొటాషియం అక్కడ ఉంటుంది రే. అక్కడ ఉంటుంది. అక్కడ చాలా ఉంటుంది మన దగ్గర పొటాషియం. పొటాషియం అక్కడ కూడా ఉంటుంది. పొటాషియం అక్కడ లేకపోతే రే 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 మూర్తిగా ఇక్కడ పొటాషియం. అరే పిలుస్తున్నారు. మీ దగ్గర ఏ పురుగుల మందు ఉంటే అది 5,000 ఇవ్వు. ఇది నెంబర్ 1 ఉంటుందండి. ఇది కొట్టండి. 2 మంటలు కదా 3 మంటలు వచ్చేస్తాయి. ఇది తీసుకోండి. కృష్ణబాబు గారు చేతి వాడటం చాలా మంచిదే. మొత్తానికి పిల్లగానే వచ్చావు బాబు. భలేవారండి. రే రే ఒరే ఫోటోలు రారా, తొందర రారా, ఫోటోలు తీరా మమ్మల్ని. బాబాయ్ రండి బాబాయ్ తొందరగా ఇవ్వండి. నాన్న రండి పక్క రండి. ఒరే నాలాగా రండి రా. మొత్తానికి షాప్ ఓపెనింగ్ మంచి గట్టిగా చేశారా? అయినా ముందే చెప్పుంటే నేను కూడా జాయిన్ అయిన కదా. నీకెందుకురా, చక్కగా వ్యవసాయంలో సెట్ అయిపోయావు. పైగా రేపు మాప రాజకీయాల్లో రావాల్సినోడివి. నేను ఒక్కడే సెటిల్ అయినా. ఆడు మన మూర్తిగడు సెటిల్ అవ్వలేదండి. వాళ్ళ నాన్న ఆర్ఎంపీ డాక్టర్. ముందే తెలుగు ఆడుతూ బీఫార్మసీ చేయించాడు. రేపొద్దున మన చుట్టుపక్కల వాళ్ళు ఆడే కదా డాక్టర్. మిత్రద్రోహి. ఇంతలా ఇప్పటి నుంచి ఆలోచించారు నువ్వు? వీడు చెప్పినంతవరకు నాకే తెలియదు మా బాబు నా గురించి అంతలా ఆలోచించాడని. ఏడిసావులే. సర్లేరా, కొట్టు కట్టేసి భోజనం సంగతి చూద్దామరా. తెలంగాణ పోయిందరా. మొదటి రోజు కొట్టు కట్టేయడం ఏంట్రా? రాత్రి వరకు ఉండాల్సిందే. సర్లే ఉందాం. కూల్ డ్రింక్ తాగు ముందు. పని పాటే ఉంది. కొట్టిట్టింది అందుకే కదా. ఉండండి. ఒరే చంటే చంటే రారా బండకు. రే పక్కన పెట్టు. తొందర రారా. ఏండి నా బండకు. ఎక్కడికండి? ఎక్కడికి? ఎరా నువ్వు కూడా మీ తాతలో వాక్కుండా ఉండలేవేట్రా? సర్లే చంటి ఇప్పుడు రే గోదావరి నువ్వు అర్జెంట్గా ఇంటికి వెళ్ళి. అలాగే రే ఇట్రా చెప్పేదేనరా. మీ పిన్నిని తాతయ్యని రెడీ ఇవ్వమని చెప్పు. ఎక్కడ బాబాయ్? పిన్నికి కాసుల పేరు ఉంది. ఆ కాసుల పేరు పెట్టుకుని రమ్మను. సర్లే. అంతేకాదు అక్కడి నుంచి ఈ పెట్రోల్ అంతా కారులో నింపి కట్టమూరు నూకరాజ్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేయండి. అర్థమైందా? ఏడుతుంది ఇది. వీడెప్పుడు ఇంతే, అప్పటికప్పుడు చెబుతాడు అన్నీ. ఏమ్మా వీడు నీకేమైనా చెప్పాడు ఎక్కడికని? నాకు కూడా ఏం చెప్పలేదు మావయ్య గారు. ఆయన గురించి మీకు తెలిసిందే కదా. ఎరా ఏ ఊరో ఏమైనా చెప్పాడా? నాకు చెప్పలేదు తాత. మన కట్టమూరు నూకరాజ్ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ కడికి తీసుకున్నాడు బాబాయ్. విషయం ఏంటో తెలియదు మరి. తాత మన చంటిగడ ఫోన్ చేస్తున్నాడు. హలో చెప్పరా చంటి. రే కారు నడుపుతూ పోనేంట్రా పెట్టే. ఒక్క నిమిషం తాత.
నాన్న పెళ్లి సంబంధం చూశారు. మనం వెళ్ళేది పెళ్లి చూపులకే. పెళ్లి చూపులా? అవునరా. ఇప్పుడు తాతకి చెప్పరా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని. ఏంటి ఏదో చేయరా. పెళ్లి చూపులకా? రే మళ్ళీ చేస్తాను ఆగరా. రేయ్ ముందు కాల్ చేయి. చేస్తాను తాత. హలో రేయ్ ఇప్పటికైనా చెప్పాడు. ఇన్నాళ్ళు పెళ్ళంటే ఎదురన్నా చేరాకన్నాడు కదా. ఇంకే ఇప్పుడు కొట్టు పెట్టాడుగా ఎర్రరాజు ఎరువులు కొట్టని. అందుకే సంబంధం చూశా. రేయ్ నువ్వెప్పుడు ఇంతేనా? ఇది చెప్పబెట్టకుండా చేస్తావు. చెప్తే మాత్రం ఏం చేస్తారులేండి. త్వరగా రండి. బాబు ఏం చేస్తుంటారు? అది ఎరువుల షాప్ పెట్టాం. 25 లక్షలు అయింది. మొత్తం బాబు అక్కడే దగ్గరుండి మొత్తం చూసుకుంటాడు. చాలా పెద్ద కొట్టండి. ఓపెనింగ్ కి మన ఎమ్మెల్యేగా రావాల్సి ఉంది. కానీ పాపం ఆయన ఢిల్లీ పర్యటనలో ఉండి రాలేకపోయారు. లేకపోతే ఖచ్చితంగా వచ్చే మనిషి. నీ అని చెప్తా అంతా. నువ్వు వెళ్ళి అమ్మాయిని తీసురా. అలాగేనండి. అయినా ఇదంతా ఏముందండి, అప్పట్లో మా నాన్నగారు పెద్ద ఎరువుల ఫ్యాక్టరీ పెడదాం అనుకున్నారు. కాలం కలిసి రాలేదండి. పర్లేదండి, తాగేసి పర్లేదు తీసుకోండి. అరే చంటి, ముందు వ్యాపారమే చేశారా బాబు? అది మా వాడు డిగ్రీలో కంప్యూటర్ ఇంజనీరింగ్ చేశాడండి. ఏ క్లాస్ ఉద్యోగం వచ్చింది. నెలకి 1,70,000 రూపాయలు శాలరీ. అయినా సరే వద్దనుకున్నాడు, మాతోనే ఉండిపోయాడు. నిజాలు చెప్తే ఇలాగా ఉంటుంది మరి. ఒరే గోపాల చూడు. అలాగే అయ్యా. బాబు రామ్మా. బాబు రండి. తానాలుగది పక్కనే ఉంది. రండి బాబు రండి. పదండి. మీ నాన్నగారు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే మీది పెద్ద కుటుంబమే. వ్యాపారం కూడా పెద్దదే. ఆస్తిపాస్తులు కూడా మాకంటే ఎక్కువే. అబద్ధం ఏంటి అంటే మా నాన్నగారు చెప్పింది అది నిజం కాదని. చుట్టుపక్కల 3 గ్రామాల్లో మాకంటే ఆస్తిపాస్తులు ఎవ్వరికీ ఎక్కువ లేవు. పైగా నన్ను ఎవరు చూసినా కాదనరు. పర్లేదు, బాగానే ఉంటాను. ఓ 1000 కాకపోయినా 100 అబద్ధాలు ఆడైనా ఈ సంబంధం కలుపుకోవాలని చూస్తారు. అలాంటిది మీ నాన్నగారు అబద్ధం చెప్తున్నారంటే ఖచ్చితంగా నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా? అది మ్యాటర్. అమ్మయ్యా, ఇంకా నయం నేను బాలేనేమో అనుకున్నాను. సరే మరి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి అర్థం చేసుకున్నందుకు. సరే అండి. పక్కింటి పిల్లలు జాంకాయలు కావాలని అడుగుతున్నారు. పక్కింటి పిల్లలు జాంకాయల కోసం మారం చేయట్లేదు. ఇదిగోండ్రా, వెళ్ళి జాంకాయలు కోసుకోండి. నువ్వు కూడా వెళ్ళు. చంటి, నాకు చాలా భయంగా ఉంది. ఇదేం మొదటిసారి కాదు కదా కలవడం. భయం దేనికి? అబ్బా అది కాదు స్వామి. మరి ఈ మధ్య మా అమ్మ మాట ఎత్తితే
నువ్వు అత్తారింటికి వెళ్ళిన తర్వాత కూడా ఇలాగే ఉంటే నన్ను అంటారంటుంది. పెళ్లి వయసు వచ్చిందని గుర్తు చేస్తున్నారేమో. ఇదిగో తీసుకో. సరే అదంతా వదిలే. కొట్టెలా నడుస్తుంది? బాగా నడుస్తుంది. అప్పులు కూడా ఇస్తున్నాం కదా, జనాలు బాగానే వస్తున్నారు. అంతా బాగుంది. చంటి మరి ఇంట్లో చెప్పవచ్చు కదా. అప్పుడేనా? ఇంకా సెట్ అవ్వాలి, చాలా టైం పట్టేటట్టుంది. అలా కాదు కృష్ణవేణి, అర్థం చేసుకో కృష్ణవేణి. ఓయ్ ఏంటి ఏంటి అది కాదు కృష్ణవేణి. అమ్మ పాలేరు. చంటి ఇది తీసుకో ముందు. ఏంటిది? ఏ పిల్లలు ఇట్రండి. నేను 1 2 3 అంటాను, అందరూ పరిగెట్టుకుంటూ పారిపోవాలి, సరేనా? లోపలికి రండి. చంటి గోన్ సంచి తీసుకో, కప్పుకో. తేంటిగలు 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 ఏంటిగలా బాబోయ్. రోజు చూసే వార్తలే కదండి, వదిలేసి ముందు మన పిల్ల సంగతి చూడండి. ఏమైందేటి? అది కాదండి, దీని చదువు ఎలాగో పూర్తయిపోయింది. ఇంకా ఎన్ని రోజులను ఖాళీ కూర్చుంటుంది? పెళ్లి చేసేస్తే సరి. మొదలెట్టేశావా? నేను ఇంట్లో ఉండడం నీకు మీ అమ్మకు నచ్చలేదే, అందుకే పెళ్లి గిల్లి అంటున్నావు. చూడు నాన్న, ఇప్పుడే కదా కాలేజ్ కంప్లీట్ అయ్యి ఇంటికి వచ్చాను, అప్పుడే పెళ్ళంటుంది. మీరైనా చెప్పండి నాన్న అమ్మకి. సర్లేమ్మా, లేట్ అయింది, వెళ్ళి పడుకో. రేపు నీ పుట్టినరోజు, ఉదయాన్నే గుడికెళ్ళాలి. ఓకే సరే. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్. ఏమే రాత్రంతా కుట్టుకోవడమేనా, పడుకునేది ఉందా? అయిపోయిందండి, పడుకుందాం. హలో చంటి. చెప్పు కృష్ణవేణి. ఏంటి రేపు ప్లాన్స్? ఏముంటాయి, పొద్దునే షాప్ తెరిచి కూర్చోవడం, కొత్త కోసం మధ్యాహ్నం టౌన్కి వెళ్ళాలి, అంతే. సరే సరే, గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. మర్చిపోయినట్టున్నాడు మెంటలోడు. చూత్తనం ఏంట్రా, తీసి పేర్చు. ఇక్కడేనా? ఇక్కడే తిన్నగా పేర్చు. నువ్వు సరిగ్గా పేర్చరా. ఇప్పుడు మెసేజ్ పెట్టరా, టైం అవుతుంటే. టైం చూడరా. ఎవరు వెలిగించరా, వెలిగించి చెప్తాను. అమ్మో నాకు భయంరా. జాతి వెలిగించరా. రే నా వల్ల అవదు కానీ నువ్వురా. నీ
హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే కృష్ణవేణి. థ్యాంక్ యూ చంటి. జరగవేణి. అవునండి, కొట్టెలా నడుస్తుంది? ముందు ఏ వ్యాపారం మొదలు పెట్టాలన్నా అందులోని లోటుపాట్లు అక్కడ పరిస్థితులు తెలుసుకుని మొదలెట్టాలి. వీళ్ళని చూస్తే అలా అనిపించట్లా. అయినా ఏ రాజుగారి తాతల నుండి డబ్బును జోదంలోనూ తెలియని పనుల్లోనూ గొప్పలకు పోయి పోగొట్టుకోవడం అలవాటు. అది నిన్నటి సత్యమూర్తి దాకా అలాగే ఉంది. మరి కుర్రాడి పరిస్థితి ఏంటో. అయ్యో అదేం లేదండి, చంటి డబ్బు విషయంలో కాస్త జాగ్రత్త పరుడే అని వాళ్ళ అమ్మ చెప్తుంటే విన్నాను. ఏం జాగ్రత్తలే, ముందు చేతిలోకి డబ్బులు రావాలంటే కొట్టు సరిగ్గా తెరవాలిగా. రే ఏంటి సార్ 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 గుడికి వచ్చాను సార్, దండం పెట్టుకోండి సార్, తర్వాత చూద్దరిగా. కృష్ణవేణి హ్యాపీ బర్త్డే కృష్ణవేణి. మధువ్యోసానేతి ఏకదా బ్రహ్మణముపహరతి ఏకదైవైరమాన ఆయుస్తేజో దధాతి శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవే. చంటిగాడు త్వరగా సెటిల్ అయి నన్ను పెళ్లి చేసుకునేలా దీవించు తండ్రి. అయ్యా కృష్ణబాబు గారు, అమ్మాయి చదువు పూర్తయిపోయినట్టుంది. ఏమైనా మంచి సంబంధాలు చూస్తున్నారా అండి? లేదండి, మంచి రోజు చూసుకుని నేనే కబురెడతాను. రాబోయే 15 రోజులు చాలా దివ్యంగా ఉన్నాయండి. ఆపై 2-3 నెలలు దాటితే ఆషాఢం కదండి. మంచి రోజు చూసుకుని నేనే కబురెడతాను. మంచిదండి. హలో. అలా ఏం మాట్లాడుకుని వెళ్ళిపోయింది కృష్ణవేణి? ఏం మాట్లాడాలి? పని చేసుకుని సెటిల్ అయ్యి మా ఇంట్లోనూ మీ ఇంట్లోనూ ఒప్పిస్తావనుకున్నాను. అయినా షాప్ తీయకుండా ఏం చేస్తున్నావు? అరే ఇప్పుడే కదా గుడి నుంచి వెళ్ళింది, అప్పుడు ఎలా తీస్తాం? ఇప్పుడు కాదు, మొన్నెప్పుడో మూసేసిందంట. నాన్నగారు పొద్దున వస్తుంటే చెప్తున్నారు. నాన్నగారికి షాప్ మీద అలాగే మీ కుటుంబం మీద ఇదే అభిప్రాయం ఉంటే రేపన్న రోజొచ్చి ఎలా చెప్తావు? ఎప్పుడో ఒకసారి మూసున్న దానికి ఎందుకంత రాద్ధాంతం చేస్తావు కృష్ణవేణి? ఇప్పుడు మీరేమైనా కోతి పిల్లలా? ఎక్కడికెళ్ళినా ముగ్గురు కలిసే వెళ్తారు. పైగా ఎవరో పిల్లాడు అసిస్టెంట్ అంట షాప్కి. ఒక నిమిషాగు. ఎరా పచ్చళ్ళలో నిలుగుతున్నారా, నీళ్ళలో షాప్ పచ్చగలుగుతున్నారా? దగ్గర నువ్వు ఇంకా పిల్లలకి జీళ్ళిచ్చి కూర్చోబెడుతున్నావా? అబ్బే లేదురా, మన సోరయ్య తాత జ్వరంగా ఉంటే మాత్రలు ఇవ్వడానికి వెళ్ళా, అప్పుడు కూర్చోబెట్టా. నిజం చెప్పరా? తాతగా జ్వరం, వాళ్ళ మనవరాలు సుకన్యక. ముగ్గురికి రోజు చిన్న పని నుండి కెమెరా కోసం బయటకు వెళ్ళాం. కొట్టు మీడియా ఎందుకని పిల్లల్ని కూర్చోబెట్టే డాక్టర్ గారు. షాప్ కన్నా ముఖ్యమైన పని ఏముంటుంది చంటి? సరదాగా మాట్లాడచ్చు కదా. అమ్మా కృష్ణవేణి, ఆ నాన్న కాస్త మంచినీళ్ళు టీ తీసుకురామ్మా. సరే. నాన్నగారండి. చూడు బాబు, ఇక్కడ మనం అందరం కలిసి ఉండేవాళ్ళం. ఇటువంటి విషయాల్లో లాయర్లు కోర్టులు అంటే తెలియకుండానే మన మధ్య దూరం పెరిగిపోతుంది. పైగా వీర్రాజు గారు ఇక్కడ లేనప్పుడు ఆయన గురించి మాట్లాడడం సరైన పద్ధతి కాదు. ఒకసారి వెళ్ళి మాట్లాడి చూద్దాం. అలాగేనండి. టీ తీసుకోండి. తీసుకోండి. తీసుకో బాబు. నాన్నగారు ఏం చేస్తున్నారు? అదేనండి. ఒకప్పుడు పెళ్ళిళ్ళ పేరే కదండి మన ఊళ్ళోను. ఇప్పుడు దాన్ని డెవలప్మెంట్ చేసి కంప్యూటర్లో పెట్టారండి. అదేంటి బాబు? అదేనండి మ్యాట్రిమోనీ లాంటిది. చూడు బాబు, నువ్వేమీ అనుకోకపోతే నేను ఒక మాట చెప్తాను. నేను ఈ కంప్యూటర్ల పేరయ్యా ఇవన్నీ నమ్మను. నేను పెళ్లి విషయంలో నమ్మేది ఒకటే, మన అమ్మాయిని ఉన్న ఇంటికి ఇచ్చుకోవాలి, మన ఇంటికి వచ్చే అమ్మాయిని లేని ఇంటి నుంచి తెచ్చుకోవాలి. పైగా ఆ కుటుంబం మనకి తెలిసిందైతే మరీ మంచిది. అయితే అమ్మాయికి మంచి సంబంధం చూస్తున్నారన్నమాట.
సరే బయలుదేరుతామండి వీళ్ళు చూసుకొని ఎర్రాజు గారితో మాట్లాడండి. ఆ సమస్య ఏదో త్వరగా తేల్చేయండి. సరే సరేనా? మాట్లాడతాను, మాట్లాడి చెప్తాను. థ్యాంక్స్ అండి. తప్పుడు మాటలు వినాయిగా నాశనం అయిపోయాం. అప్పు ఇవ్వు అన్నావు, ఇచ్చాం. ఇప్పుడు చూడు ఎవడు తిరిగి ఇవ్వట్లేదు. 4 రోజులు అటు ఇటులో తిరిగి ఇచ్చేస్తారన్నావు డబ్బులు. రోజులు కాదు కదా, 4 నెలలు అయింది. ఒక్కడు ఇవ్వలేదు డబ్బులు. ఇడేమో బాగా కంగారు పడుతున్నాడు. లోపడేమో 3 లక్షల రూపాయల సరుకుల ఖాళీగా మిగిలిపోయి పడి ఉంది. రే మీకు విషయం అర్థం కావట్లేదు. వ్యాపారం సర్క్యులేషన్లో ఉంటేనే అప్పు తీసుకున్నట్టు తిరిగి ఇవ్వడానికి వస్తాడు. సరుకు లేకుండా కొట్టు ఖాళీగా పెట్టుకుంటే ఎవడొస్తాడరా మీ దగ్గరికి? మీరు రన్నింగ్లో ఉంటేనే అన్ని రన్నింగ్లో ఉంటాయి. అంతేగాని నువ్వు అప్పిమ్మన్నావు అప్పిచ్చావు ఎవడో తిరిగి ఇవ్వట్లేదని నా మీద పడి ఎడుతారేంట్రా? ముందు సరుకు తీసుకొచ్చి కొట్టు నింపండి. ఉన్న ఆ సరుకు ఎవడో కొనట్లేదు, ఇంకా కొత్త సరుకా? ఒక్క నిమిషం రా. వెంకట్రా బాబాయ్, ఏ పంట వేసావు? వంగ తోట వేసాను అబ్బాయి. మంచి పని చేసు. మొన్న అన్నదాత పుస్తకంలో వేశారు, మొక్క మొదట్లో పాస్పరస్ గుళికలు వేస్తే పేనుబంక ఉండదని. రే గోదావరి, ఆ పాస్పరస్ గుళికలు ఉన్నాయా? అలాంటి ఏమీ లేవు ఇక్కడ. బాబాయ్ ఏం లేదు, పక్క రోజులు కూడా ఇదే పంట వేశారు, లాట్లో కొనుక్కెళ్ళారు. నేను రేపు పంపిస్తాలే. అలాగే. రే ఊళ్ళో ఎవడే పంట వేస్తున్నాడో దానికి ఏ ఎరువు కావాలో ముందు తెలుసుకుని సావండి. అలా తెలుసుకుని ఆ ఎరువులే తెస్తే సరుకులా మిగిలిపోదు. అంతేగాని అప్పిమ్మన్నావు అప్పిచ్చాము ఎవడో తిరిగేట్లేదు నా మీద పడే ఆడకండి. వ్యాపారం చేయడం చేత కదా కానీ వ్యాపారాలు ఇట్టేసారు. మూర్తి ఎక్కడున్నావు? త్వరగా రాకొట్టుకి. అన్నీ వదిలేసాం గానీ మీ నాన్నతో మొదలెట్టిన ఈ చుట్ట మాత్రం ఇంకా నాతోనే ఉందయ్యా. చెప్పు బాబు, ఏంటి విషయం? ఇతను శ్రీరామ్ అని మన శేషగిరిరావు గారి మనవడు. ఆ ఊరి పక్క పొలం గురించి మాట్లాడదామంటే తీసుకొచ్చాను. ఒరే మన శేషగిరిరావా? అవునండి, మా తాతగారు. చెప్పు బాబు. నర్సారావు గారి పొలం మీరు మా తాతగారు చెరిసగం చేసుకున్నారు కదండి. అవును. ఆయన కొన్నేళ్ళకే చనిపోయారు. ఆ తర్వాత నేను నాన్నగారు సిటీకి వెళ్ళిపోయాం. తెలిసింది. కొన్ని రోజుల కిందట 5 ఎకరాలు కౌలుకి మన రామారావు బాబుకి ఇచ్చాం. ఆయన మీ దగ్గరకు వచ్చి అడిగితే రోడ్డుకి అవతల దూరంగా ఉన్న పొలం చూపించి సాగు చేసుకున్నారు. టీ తీసుకో బాబు. థ్యాంక్స్ అండి. ఆ విషయం మీతో మాట్లాడమని నాన్నగారు పంపించారండి. మేం పంచుకున్న సమయంలో అసలు అక్కడ రోడ్డే లేదు. ముందు వెనక లాభం నష్టం ఇలాంటివేమీ చూసుకోకుండా ఏదో చేసేసుకున్నాం. సరే, ఇప్పుడు రియల్ ఎస్టేట్ అది ఇది చూసి కుర్రాడు వచ్చి అడిగావు. ఏదోటి చేద్దారులే బాబు. మీరే చెప్పండి కృష్ణబాబు. అసలు ఏం చేద్దారనుకుంటున్నావు? పొద్దున్నుంచి ఒకటేనా సార్ పెళ్ళి 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 అని అన్నీ సర్దుకోవాలి కదా. ఇప్పుడు అంటే ఎలా? అరే కూర్చో. సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? సగం. సగమా అంటే అసలు ఏం అర్థం కాలేదు. 4 నెలలు అన్నావుగా, 2 నెలలే. ఈలోగా నువ్వు పరిగెడతావో నీ కొట్టునే పరిగెట్టిస్తావు. 2 నెలల్లో ఇంటికొచ్చి మాట్లాడాలి. సరే, నాకు వదిలేసే, నేను చూసుకుంటాలే. ఓయ్ ఏంటి కృష్ణవేణి? ఏంటేంటి? మనం కలిసి చాలా రోజులైంది కదా, బాగా గ్యాప్ వచ్చింది. ముద్దిస్తే మొత్తం చెప్పని. 2 నెలల్లో ఇంటికొచ్చి మాట్లాడకపోతే నేనే డెసిషన్ తీసుకుంటాను. సరే బాబు శ్రీరామ్, చెప్పండి. రోడ్డు కానుకున్న 5 ఎకరాల పొలం నాది, దాని అనుకున్న 5 ఎకరాలు నీది. అవునండి. అని కాకుండా మొత్తం 10 ఎకరాలు కలిపి నిలువునా పనిచేసుకుందారి. ఏమంటావు కృష్ణబాబు? బాగుంది ఎర్రాజు గారు. చూడు బాబు, నువ్వు అడిగినందుకు నీ పొలంలో 5 రూపాయలు పెరిగితే వీళ్ళ పొలంలో 10 నుంచి 5కి పడిపోయింది. ఇదే లాయర్ల దగ్గరికి వెళ్తే ఎప్పుడు తెలుద్ది? అంటే ఏమంటావు? ఇప్పుడు మేము నష్టపోయి వాళ్ళకి దాన ధర్మం చేయాలా? అసలు నువ్వేంటి, నీ పెద్దరికం ఏంటి ఇక్కడ? చూడు సత్యమూర్తి, ఇది నా నిర్ణయం కాదు, ఎర్రాజు గారి నిర్ణయం. అసలు నీకేంటి సంబంధం? చెప్పా, ఏదో సుడి తిరిగి 40 సంపాదిస్తే పెద్దరికి ఉట్టుపడిందా? ఉండరా నువ్వు. ఎవడు మాట్లాడు. అప్పుడు విషయాలు నీకు తెలియవు, ఊరుకో. బాబు శ్రీరామ్, మంచిలో చూసుకొని కాగితాలు చేపిస్తాను, సరేనా? సరేనండి, చాలా సంతోషం. సరే అండి, వస్తామండి. మంచిది. వస్తామండి.
ఏదన్నా ఉంటే ఉంచుకున్న దానికన్నా ఇవ్వాలి, లేదంటే కట్టుకున్న దానికన్నా దాయాలి. అంతేగాని ఇలా అడ్డమైన వాళ్ళకి దాన ధర్మం చేయడం కాదు. మీరు చేస్తున్నది ఏదో నాకేం నచ్చట్లే. పోన్లే, నీ పుట్టినరోజు నాకేం గిఫ్ట్ ఇస్తావు? నాన్న, ఒక్క నిమిషం, ఫోన్ మర్చిపోయాను. సర్లే, నేను నష్టపోయి వాళ్ళకి దాన ధర్మం చేయాలా? అసలు నువ్వేంటి, నీ పెద్దరికం ఏంటి ఇక్కడ? కృష్ణవేణి, అమ్మా కృష్ణవేణి. నాన్నగారండి. ఆ చొక్కా జేబులో ఒక ఫోటో ఉంది, తీసుకురామ్మా. సరే అండి. అత్తయ్య గారు భోంచేశారా? తిన్నారండి. ఇవాళ ఎలా ఉంది? ఇవాళ బానే ఉంది. అన్ని కుదిరితే ఆవిడ కోరిక మీదకి అమ్మాయి పెళ్లి. ఇది నీకు వచ్చిన పెళ్లి సంబంధం అమ్మా, నువ్వే తెరిచి చూడు. అబ్బాయి బాగున్నాడు కదా? అబ్బాయి మంచి పొడుగంటమ్మా. ఏంట్రా బాబు మా నాన్న? ఏంట్రా పెద్దలు మాట్లాడుతుంటే ఈయనకెందుకు మధ్యలో వెళ్ళి దూడడం? నా గురించి కొంచెం కూడా ఆలోచించరైనా. ఏమైందిరా అసలు? ఏమోరా, అసలే కృష్ణవేణి పెళ్లి విషయం మాట్లాడమంటుంది నెలలోపు. మా నాన్న చూస్తే కృష్ణబాబు గారితో గొడవ ఆ పొలం విషయంలో. ఏం మాట్లాడతాం, ఎలా మాట్లాడతాం, అసలు ఏం అర్థం కావట్లేదురా. ఏంట్రా ఇది నాకు? రే, చెప్తుంటే చెట్ల నుంచుంటావే, పలకవే. చెట్టు నుంచుంటేనే కదరా నేర్నిచ్చేది. అరే కదిలితే ఎలాగా? అరే, ఇలాంటి విషయాలు కామెడీలు చేసావు అనుకో, మీ తాత దగ్గరికే చెప్తున్నా. నువ్వు ఆగరా, నా దగ్గర ఒక ఐడియా ఉంది. నువ్వేం బాధపడదు, నేనున్నాను, నేను విన్నాను అంతే. అరే, పిచ్చి పిచ్చి ఐడియాలు ఇచ్చావు అనుకో, చెప్తున్నా. నేనున్నాను, నేను విన్నాను, నా దగ్గర ఒక ఐడియా ఉందంతే. ఈ సమాధుల్లో పెంగేం దొరకలేదంటారా నీకు? ఈ సమాధులు తప్ప ఈ సమాధి ఎవడో తెలుసారా? మా తాద్రా. మరి అది ఎవడదే? అది ఆళ్ళ తాద్దే. ఏమన్నా అంటే కళ్ళు పోతాయిరా. ఇంతకన్నా మంచిగా దొరుకుతుంది నీకు ఊర్లో. సర్లే, ఇంకేందుకు ఆలస్యం, మొదలెట్టు. ఆగరా, మన దగ్గర రానివ్వండిరా. ఓ రెడీ అయిపోయింది మొత్తం. మొత్తం చేస్తావా? రెడీ బిట్టు. ఇక్కడ సమాధులు మాపడాలి. ఎక్కడ పెట్టేది? అదిగో మన దగ్గర వచ్చాడు. ఏంటా ఈ టైం వేస్ట్ ఎవరాలు? అవతల పక్కన పార్టీ మీటింగ్ నుంచి పరిగెత్తుకొచ్చా. రే దొరకుండా చొక్కా నలిగిపోద్ది. చొక్కా ఎవరిదే? మీ నాందా? కదహా కారికద్ది. అసలు ఏంటి కొందరా? ఒరే, కెమెరా కొద్ది కదలకుండా పట్టుకోరా. స్టార్ట్ చేయి. అందరికీ నమస్కారం. కాదు అభిమానులందరికీ నమస్కారం. అలా చూడకో. సలపాక గ్రామం నుండి మందే మొట్టమొదటి యూట్యూబ్ ఛానల్. దాని పేరేంటో తెలుసా? 3, 2, 1 గోదారోళ్ళ గోల. గోదారోళ్ళ గోల. గోదారోళ్ళ గోల. చాలా అంత ఇడిగోలో ఉండేలా ఉంది. అంతేగా? నువ్వు నూరుపోతావు కొంచెంసేపు, వీడియో రన్ అవుతుంది కదా, సరిగ్గా ఉండు. తగలడు. మన గ్రామంలో జరిగే పండగలు, మన గుడులు, మన బడులు, మన పచ్చటి పంట పొలాలు గురించి, అలాగే మనం అందరం మెచ్చే మన వంటలు, వీటన్నిటి గురించి వీడియోలు తీసి మన ఛానల్లో పెడతాం.
మీరందరూ అవన్నీ చూసి బాగా మెచ్చి ప్రతిదానికి లైక్లు సబ్స్క్రైబ్లు కొడతారని కోరుకుంటున్నాం. ఇప్పుడు మన ఛానల్ యొక్క స్పాన్సర్లు సపోర్టర్లని పిలుద్దాం. మొదటగా ప్రముఖ వ్యాపారవేత్త చంటి గారు, మిమ్మల్ని రండి. ఎల్రా, నువ్వే కదా మా బిజినెస్ మ్యాన్. ప్రముఖ వ్యాపారవేత్త, యూరియా వ్యాపారి, చిన్న వయసులోనే దూసుకెళ్ళిపోతున్న నవ్వ యువ కెరటం మన చంటి గారికి మీ ఆశీర్వాదం కావాలి. వెళ్ళండి, నుంచోండి అక్కడ. తర్వాత ప్రముఖ డాక్టర్ గారు, ఆర్ఎంపీ కొడుకు మన మూర్తి గారు. రే డాక్టర్, నన్ను కదా నిన్నే చూడతాను. ఎంతసేపు రా? ఒరే నువ్వు కారు పట్టుకో, నువ్వురా. ఈయన చేయి పట్టుకుంటే చాలు, జ్వరం పరిగెట్టాల్సిందే. అమ్మాయిల చేతిలే కదా, నువ్వు తెలుసులే. నువ్వు చెప్పరా. మన డాక్టర్ మూర్తి గారు త్వరలోనే మన గ్రామంలో పెద్ద మెడికల్ స్టోర్ పెట్టబోతున్నారు. ఈయనకు కూడా మీ అందరి ఆశీర్వాదం కావాలి. పట్టుకెళ్ళు. ఇప్పుడు ప్రముఖ వ్యక్తి, మన గ్రామానికి కాబోయే ప్రెసిడెంట్ అంజు గారు. నేనే అంజు గారు రండి. అంజు గారు మిమ్మల్ని రండి. అందరికీ నమస్కారం. ఇరుప నుంచో. కనివరా, అవతల మీటింగ్. ఈయన చిన్న వయసులోనే సమైక్యాంధ్ర ఉద్యమంలో పోరాడి జైలుకి వెళ్ళొచ్చాడు. నేను ఎప్పుడు వెళ్ళాను? జైలుకి వెళ్ళొచ్చాడు అనమాట. ఈయన ఎలక్షన్లో నిలబడినప్పుడు మీరందరూ ఓట్లు వేయాలని మా ప్రార్థన. ఓకేరా, కట్. అయిపోయిందిరా, ఇటుకు వచ్చింది. అరే భలే చెప్పు, రాత్రంతా బట్టి పెట్టాడురా. బట్టి లేదు, పల్లి పట్టి లేదు, మనంతా స్పాట్లోనే అమ్మా. ఒరే మూర్తి, మొత్తానికి ప్యాక్ చేసే కెమెరాది. ఒరే సమాధాలు బాపడ్డాయంటావా? ఒరే కెమెరా తీసుకు పెట్టు, మొత్తం ప్యాక్ చేసి. ఉర్రెంచిగా ఆగదు. ఏంటా చెమటకు సొక్క అతుక్కుపోతుంది. వెళ్ళిపోదు కానీ లేరా. ఒరే నువ్వు ఎల్లగానే ఒక గంటలో వీడియో నీకు పెడతాను రా. ఎలాగో ఊరంతా తిరుగుతావు కాబట్టి కనబడ్డ ప్రతి ఒక్కరి చేత సబ్స్క్రైబ్లు గంట బెల్లు కొట్టించాలే. కొట్టితలే. నువ్వు మనోడువేగా, ప్రతి రాజకీయ నాయకుడికి ఒక ఛానల్ ఉన్నట్టు నీకు ఈ ఛానల్ ఉంటుందిరా. ఎలక్షన్ టైంలో మామూలుగా ఉండదు, మొత్తం నీవా ఇప్పుడే. అలా అయితే గట్టిగా వాడేసుకుంటా. వీడి ఛానల్ మొత్తం మన స్పీచ్లే. సేపురా, ఏం మాట్లాడవేంట్రా? రే నిన్నే తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టు. వీడియో అన్నావు, ఎక్కడా? నువ్వు ఆగరా. ఓ మౌనిక, వెళ్ళరా. ఏంటి? ఓసారి కనుగొట్టు. చెప్పు తీసుకొని కొడతాయి అదవా, నువ్వు ఇంకా మారవా? ఓకే రైట్ ఓకే బాయ్. ఫ్యాన్స్ ఊరంతా ఫ్యాన్స్. తెలంగాణ పోయిందేంట్రా? ఎవరిని పడితే వాళ్ళని అలా అడుగుతున్నావేంట్రా? అయినా కనుకొట్టడం ఏంట్రా? పిల్లలరా మీరు, మీకేం తెలదు. అప్పుడెప్పుడో కేరళలో హీరోయిన్ కన్ను కొడితే దేశం మొత్తం నెక్కరేసినోడి దగ్గర నుంచి తల మెరిసినోడి దాకా ఎగబడి మరీ చూశారు. సినిమాకి ఆ అమ్మాయికి ఫుల్ ఫాలోయింగ్. అర్రే నేను చూసారా? అదే ఆ కేరళ అమ్మాయి కన్ను కొడితే దేశం మొత్తం చూసినప్పుడు మన కోనసీమ అమ్మాయి కన్ను కొడితే ప్రపంచం మొత్తం చూడదురా. అన్ని మీకు తెలుసురా, బచ్చగా వెళ్ళి ఎవరిని అడగాలి? రే మూర్తి దొంగ. సరే నువ్వు ఎలా చెప్తే అలాగే. అమ్మో, మా నాన్నగారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? అబ్బే ఇది వీడియో అంతే. రేపు పొద్దున మన ఛానల్ ఫేమస్ అయింది అనుకో, అది నీ వల్లే. మన గోదావరి గడి యాక్షన్ అంటాడు, నువ్వు కనుగట్టాలి. ఓకేనా? సరే. మూర్తి ఎలా కొట్టాలి? అన్నీ నేనే చెప్పాలి. నేను మీ తాతకి మాత్రలు ఇవ్వడానికి వచ్చినప్పుడు ఎలా కొడతాను అలా కొట్టాలి. ఏం చేస్తున్నాడు రేడు? ఓకేనా? చూడరా ఏం తెలియనట్టు. ఈడేమో డెబ్యూ డైరెక్టర్, అదేమో డెబ్యూ హీరోయిన్. రెడీయా? రెడీ. స్టార్ట్ చేయి. అరే మనకు అవసరం రా ఇది. యాక్షన్. ఒక్క నిమిషం, అయిపోయిందో తెలిపోదు. ప్లీజ్ రా చంటి. అరే నేను వెళ్ళిపోతారా? ఏ కంట్లో ఏమైనా పడిందా? కాస్త నెమ్మది కొట్టు. రే మూర్తి, నువ్వు వెళ్ళి కొట్టు చూపించరా. అలాగే. సుకన్య అరే అక్కడ ఏం చేస్తున్నాడు రా? అరే నేను షాప్కి వెళ్ళిపోతా. సూర్య తాత. ఎక్కడ్రా సూరయ్ తాత? ఆ గడ్డి పెట్టడానికే. కుళ్ళురా నీకు, కుళ్ళు చేద్దావా?
లేక వచ్చింది ఛాన్స్ కొట్టారు కదరా షాప్కి వెళ్ళిపోతున్నారు అని తీసుకురా నువ్వు. ఏంట్రా ఎక్కడ వదిలితే ఎక్కడ గవర్నమెంట్లో ఉన్నావు నువ్వు? ఇలాగేనేట్రా అందరితో కన్ను కూడా వ్యాపారం చేస్తున్నావు? రా. 2-3 రోజులు ఆ చలసాని సుబ్రహ్మణ్యం వాళ్ళు ఇంటికి వస్తానికి కబురు చేశారు. ఆ అబ్బాయి కూడానా? అందరూ వస్తా ఉన్నారు. ఎవరు నాన్న? అదేనమ్మా, మన ఫోటో చూపించాను చూడు, వాళ్ళని చూసుకోవడానికి వస్తా ఉన్నారు. అయినా అదే నాన్న నాకు చెప్పకుండా సడన్ గా ఈ పెళ్లి చూపులు? నాకు సాయంకాలమే చెప్పారమ్మా. పక్కూళ్ళు ఏదో పని ఉన్నట, పనిలో పని చూసుకొని వెళదామని వస్తున్నారు. కొంచెం నాకొద్దు, కొంచెం పెట్టుకో. ఏంటి విషయం? చంటి నీకు అసలు నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా? ఇప్పుడు ఏమైంది సడన్ గా? మూడ్ స్వింగ్. నువ్వు ఇలాగే పనులు మానేసి ఊళ్ళో వాళ్ళ చేత కన్ను కొట్టిస్తావు. ఏంటి విషయం తిరంగా చెప్పు. నన్ను చూసుకోవడానికి ఎవరో తెలిసిన వాళ్ళు వస్తున్నారంట. వద్దని చెప్పలేదా? వద్దని చెప్పడం ఈజీ, కానీ ఎందుకు వద్దని చెప్పడమే కష్టం. ఏం పర్లేదులే, రేపు కలిసాక మాట్లాడదాం. నువ్వేం కంగారు పడుకు, అన్నీ సర్దుకుంటాయి. అరే ఎప్పటికైనా చెప్పాడు, ఎక్కడికి వెళ్తున్నావు? చెప్తాను లేరా, కాస్త ఓపిక పట్టు. అరే కొట్టుకెళ్దాంరా, నీకు అర్థం కావట్లేదు నా సిచ్యువేషను. నాకు అర్థమైందిరా, నువ్వు కృష్ణవేణి కలవాలి అంతే కదా, ఒక్క 2 గంటలు వెళ్ళిపోదాం. అరే ఇప్పటి వరకు మన ఊర్లో కానీ చుట్టుపక్కల 10 ఊర్లలో కానీ అంతెందుకు మన కాకినాడ జిల్లాలోనే ఎవరో చేయలేని పని మనం చేస్తున్నాంరా. దెబ్బకు పబ్లిసిటీ అడ్రస్ ఎదుకుని మన దగ్గరకు వచ్చేస్తుంది. సలపాక గ్రామానికి చెందిన యువకులు ఆ గ్రామ శివార్లలో జంతువుని చంపి వీడియో చిత్రీకరణ చేసి అక్కడే మందు విందు చిందు చేసుకున్నారు. ఈ యువత ఎటువైపు వెళ్తుంది, అసలు అక్కడ ఏం జరిగిందో ఇప్పుడే మీకు చూపిస్తా. తమ్ముడు ఇట్రా. శుభ అంటూ మొదలెట్టాక ఇలా నీ స్కూర్త కాకుండా ఏదైనా దైవకారంతో మొదలెడదాంరా. రండిరా. అవునరా, మా ఆవిడలో 14 అంతస్తుల రామాలయం ఉంది, అది చూపుదారా. ఒరే గుళ్ళు కొబ్బరిలు ఎవరు చూడరా, రకరకాల వంటలుండి అది మనమే తింటూ జనాల నోట్లో నీళ్ళు రించడమే ఇప్పుడు ట్రెండ్. యాక్షన్. తారా తరా తరా తారా తరా తారా తరా తారా తరా 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 తరా. అరే కొంచెం ఉప్పు తక్కువైనట్టుందిరా, నువ్వు చూసి చెప్పు. కొంచెం ఉడకాలరా. చెప్పండి రా, చెప్పండి. దరిద్రంగా ఉంది, చండాలంగా ఉంది, అసలు బుద్ధుడు ఉండాలి చెప్తారా? సిగ్గులేని వల్లరా. ఒరే డాక్టర్ నువ్వు వచ్చి కెమెరా పట్టుకో, నెల రుచి చెప్తాను ఎలా ఉందో. వెళ్ళరా బాబు, చెప్పిన మాట అండి. భలే కౌరులు చెప్తారా, టేస్ట్ చెప్పడం కూడా రాదు, ఎలా బతుకుతారో. నువ్వు చెప్పు మరి. అయితే వాసన చూస్తేనేమో లాగేస్తుంది. ఓహో, ఎరా గొంతులు ఇరికిపోయిందా ముక్క? అద్భుతం, అమోఘం, సూపర్ టేస్ట్ రా. ఏదేమైనా మన గోదావరి వంటను కొట్టేదే లేదురా. మన ఛానల్ ఎక్కడికో వెళ్ళిపోద్ది అంతే. కట్రమూర్తి, ఇది చెప్పే యదానం. ఇది బాగుందా మొక్క, నేను అవులు చెప్పలే. ఏమన్నా తింటారా ఇది? అయినా ఎలాగ చెప్పాలి, అద్భుతంగా ఉంది, అమోఘంగా ఉంది అని చెప్పాలరా. మన డబ్బా మనమే కొట్టుకోవాలి. రావాలా? అప్పుడేనా? ఆగండి. ఎక్కడికి వెళ్తున్నాడు రైడు? ఏంట్రా అది? బొమ్మ బీర్లు. అరే ఈ టైంలో బీర్లు ఏంట్రా? టైం చూసేసుకోవడానికి ఏమైనా జ్వరం మాత్రం లేట్రా?
ఒరే అసలు సిగ్గు శరం మానం మర్యాద మంచి చెడు ఏమైనా ఉన్నారా నీకు? ఈ టైంలో ఉన్న మంది వేస్తాడరా? నాకు ఇచ్చే, నేను తాగేస్తాను. ఇదంతా వీళ్ళకి అవసరమా? ఎవర్రా మీరు? లేవడ్రా. ఏం చేస్తున్నారా? నీ పేరేంటి? గోదావరి సార్. అదేం పేరురా? అంటే మా అమ్మకి నాన్నకి పిల్లలు పుట్టకపోతే గోదావరి పుస్తకాలకు వెళ్తే నేను పుట్టిసానండి సార్, అందుకని నాకు ఆ పేరు పెట్టారు గోదావరి అని. రేయ్, నీ పేరు ఏదైతే నాకు ఎందుకులే గానీ ఇక్కడేం చేస్తున్నావో అది చెప్పు. వీడియోలు తీస్తున్నావు సార్. వీడియో కాదు సార్, విహారయాత్ర. విహారయాత్రకు వచ్చాను సార్, అందుకే ఇక్కడ అందరూ కూర్చుని భోజనాలు చేస్తున్నాం. సరే గాని ఏం కుర్రా ఇది? అది కనబడుతుందిలే గాని ఇది మేక, జింక లేక నెమలా అని. రేయ్, ముందు వెళ్ళి చెప్పేకించు. వీళ్ళకి రాని పని కాని పనిలో ఏలెట్టడం బాబుకు వారసత్వంగా వచ్చినట్టుంది. ఉన్న కొట్టును ముందుకు తీసుకెళ్లకుండా ఆ చిన్నపిల్లల ఆటలేంటో. వీళ్ళు ఇలా ఉంటే వీళ్ళకి పిల్లని ఎవడెత్తాడో. రే సబ్స్క్రైబర్ చూడు, డబ్బులు ఎంత వచ్చాయి అది చెప్పు. అది చెప్పరా ముందు. ఒక్కరోజు ఎలా వచ్చేస్తారా? అదేగా చెప్పేది. రేపు నుంచి అన్నీ మూసుకుని కొట్టు సంగతి చూద్దాం. ఇలానే కొట్టు వదిలేసి తిరిగితే పబ్లిసిటీ కాదు, దరిద్రం. దరిద్రం మన అడ్రస్ ఎత్తుకుంటూ వస్తుంది. అర్థమవుతుందా? సారీ. పోన్లేరా సంటిగా, ఇప్పటికైనా కళ్ళు తెరిచారు. రే గోదావరి, చేతిలో ఉన్న పని వదిలేసి చేతకాని పనులు వెళ్ళడితే ఇలాగే ఉంటుంది. మరి తెలుసుకోండి ఇప్పటికైనా. రే వస్తావా? వదిలించావులే, నువ్వు వెళ్ళు. ఏమ్మా, ఇంకా పడుకోలేదా? నాన్న మీకో విషయం చెప్పాలి. ఒకే ఊరిని పద్ధతులు మానేస్తాం వీర్రాజు గారు. పద్ధతులు పద్ధతులే. చంటే వస్తున్నా రారా. చెప్పండి అత్తయ్య. మీ మామయ్య గారు నిన్ను పిలవడానికి వచ్చారా? నమస్కారం. కూర్చో. రే చంటి, నాన్నగారు రేపాటికి వెళ్ళాక తినే దగ్గర మాట్లాడే దగ్గర ఏం మొహమాట పడక ఏంటి? సరే అండి. అది కూడా మన ఇల్లే. ఏం బావగారు, అది కూడా మన ఇల్లేగా. చూడు, వాడు కూడా నాలేనండి. ఓ మొహమాట పడుతుంటాడు అట్లాగే. అదిగో కార్ వచ్చింది, మందే ఏసీ కార్. బయలుదేరదామా? దింపేస్తా. పదండి. వీర్రాజు గారు బయలుదేరుతానండి. మంచిది బాబు. బాబు మీరు జాగ్రత్తగా వచ్చేయండి. ఫుల్ ఏసీ. నా కూతురు కలిగినింట్లో కాలు పెట్టాలని చాలా ఆశపడ్డాను తల్లి. బాబు టీ తాగుతారా? తాగుతానండి. బాదం పాలు తీసుకోండి బాబు. టీ తీసుకోండి. ఊళ్ళో ఇంకెవరి గురించి అయినా సరే ఆలోచించేవాడిని తల్లి. కానీ తెలిసి నా సత్యమూర్తింటికి కోడలిగా పంపించలేనమ్మా. అల్లుడు గారు, అలా పొలాల దాకా వెళ్ళొద్దామా? మీకు కూడా మన పొలాలు చూసినట్టు ఉంటుంది. సరే అండి.
ఈ టైంలో పొలం కంటారేంటి? ఏమండి ఏంటే? ఒక్క నిమిషం. చెప్పు. ఈ టైంలో ఎక్కడికండి? అవతల ముహూర్తానికి టైం అవుతుంటే. ఏమి లేదే, అల్లుడి గారికి కాస్త కాలక్షేపంగా ఉంటుందని. ఈ రోజుకి అల్లుడు గారిని వదిలేసేయండి. మీరు లోపలికి వెళ్ళండి అల్లుడు గారు. అమ్మమ్మా అమ్మా అబ్బాయిని చూస్తుంటే చాలా నెమ్మదిగా ఉన్నాడు. పాలు నీళ్ళ కలిసిపోయి సంవత్సరం తిరిగేసరికి పండంటి బిడ్డనివ్వాలమ్మా. అలాగే. కృష్ణవేణి, మన పెళ్లి నిజంగా ఎంత త్వరగా జరుగుద్ది అనుకోలేదు. అందుకే నాకు ఇంకా ఇది కల్లా ఉంది. చంటి, నిజమే కానీ ఈ నిజం వెనకాల ఒక అబద్ధం ఉంది. ఏంటి అబద్ధమా? ఆ రోజు మీరు టీవీలో కనిపించాక నాకేం చేయాలో తెలియక. ఏమ్మా, ఇంకా పడుకోలేదా? నిద్ర పట్టట్లేదు నాన్న, మీతో కొంచెం మాట్లాడాలి. ఆ సుబ్రహ్మణ్యం గారి సంబంధం గురించేనా అమ్మా? కాదు నాన్న, చంటి గురించి. ఆ సత్యమూర్తి కొడుకేనా? అవును నాన్న, చంటి నేను చిన్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్నాం. పెళ్ళి కూడా అత్తన్నే చేసుకోవాలనుకుంటున్నాను. ఈ ఊళ్ళో ఎవరి గురించైనా సరే ఆలోచించేవాడినేమోనమ్మా. కానీ తెలిసి ఆ సత్యమూర్తింటికి మాత్రం నిన్ను పంపించలేనమ్మా. కానీ చంటి చాలా మంచోడు నాన్న. ఒక్క నిమిషం నేను చెప్పేది విను తల్లి. పెళ్లి విషయంలో పిల్లల కన్నా పెద్దలు మాత్రమే సరైన నిర్ణయం తీసుకోగలరని మా తాతల అనుభవాల నుంచి తెలుసుకున్నాను తల్లి. అందుకే దాన్ని నేను బలంగా నమ్ముతాను. నా కూతుర్ని ఉన్న ఇంటికి ఇవ్వాలని, నాకే గనక కొడుకుంటే కోడల్ని లేని ఇంటి నుంచి తెచ్చుకోవాలని ఆ రోజు నిర్ణయించుకున్నాను తల్లి. కానీ చంటితో చాలా సంతోషంగా ఉంటాను నాన్న. నేను చెప్పేది అదేనమ్మా. నా కూతుర్ని సంతోషంగా ఉంచగలిగే కుటుంబానికే ఇవ్వాలనుకుంటున్నాను. ఈ రెండు సంతోషాల్లో ఏది మంచిదో నువ్వే ఆలోచించుకో అమ్మా. నేను ఇంకా పూర్తిగా చెప్పలేదు. నేను ప్రెగ్నెంట్. ప్రెగ్నెంట్ అని అబద్ధం ఆడితే మన పెళ్ళయిందా? అదిగో చంటిగాడు వచ్చాడు. ఏయ్, బుల్లెట్ బండి మందేనా? ఇంకా లేదు, మావగారిదే. మావేదా? ఏది తిరంగా బెటరంట్రా? యారా ఏమైంది అలా ఉన్నా? రాత్రంతా ఓకేనా? ఇటు పెద్ద మాస్టర్ అందులో అంతా ఓకేనా ఆడడానికి. ఆవు పులి కదలాగా తిరిగి ఎక్కడికి వస్తావేంట్రా? నువ్వు చెప్పరా చంటి. అంజీ ఒకసారి షాపు రావా? సరే. ఆడొత్తే కానీ చెప్పవా? ఆడొచ్చాక చెప్తానులే. ఈ సస్పెన్స్లే వద్దనేది. 2 నిమిషాలు ఆపుకో, వచ్చాకదేట్రా. మొత్తానికి పెళ్ళయిందిరా చంటి, అది మాత్రం సంతోషం. సారీరా, కొంచెం లేట్ అయింది. దారిలో సుబ్బయ్య తాత కనిపిస్తాను. ఇంతకీ ఏంటి విషయం? ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. ఒక అబద్ధం వల్ల నా పెళ్లి జరిగింది. అబద్ధం వల్ల? అబద్ధం వల్ల పెళ్ళి అవడం ఏంట్రా? ఆయన వీడు అబద్ధం ఆడడం ఏంట్రా? ప్రెగ్నెంట్ అని అబద్ధం ఆడితే మన పెళ్ళయిందా? అంటే ఆ రోజు మీ నాన్నని పిలిచి మాట్లాడింది
మన ప్రేమ గురించి కదా. ఇంతవరకు వచ్చాక పెద్దవాళ్ళకి చెప్పాలిగా బాబు. అంటే వ్యాపారం చేతికిందాక చెప్దాం అనుకున్నాం అండి. అంటే మిగతా విషయాలన్నీ చేతి దాటిపోయాక చెప్తావా? అలానేం కాదండి, కాకపోతే ఇంకో 2-3 నెలలు ఆగి చెప్తే బాగుంటుంది కదా. మీ ఇంట్లో తెలుసా? లేదండి, నాన్నగారు చెప్పాలి కానీ. మీ నాన్న సంగతి నీకన్నా నాకే బాగా తెలుసు. నాతో బియ్యమంటే ఏమంటాడో కూడా తెలుసు. సరే, వీర్రాజు గారితో నేను మాట్లాడతాను. సరే ఇక ఈ విషయం నాకు వదిలేసి. అంటే అబద్ధం నువ్వు మొదలు పెడితే నేను పూర్తి చేశానమాట. నీకు ఈ విషయాలన్నీ ముందే చెప్తే నువ్వు ఒప్పుకోవని. చంటి, అయినా అబద్ధం ఆడింది నేను, నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? మా నాన్న ఆ రోజు ప్రెగ్నెన్సీ గురించి అడిగితే నువ్వు ప్రేమ గురించి అనుకుని చెప్పావు. ఏదనుకుంటే ఉంది, మొత్తానికి అబద్ధం ఆడాను. అసత్యమూర్తి కొడుకే. ఏదేమైనా కృష్ణ చాలా గ్రేట్ రా. దేనికిరా వీడితో అంత పెద్ద అబద్ధం ఆడించినందుక? అబద్ధం ఏంట్రా, ఇడంటే అంత ఎక్కువ ప్రేమ ఉంది కాబట్టి అంత పెద్ద అబద్ధం చెప్పింది. సర్లే, నువ్వు చెప్పింది కరెక్టే గానీ ఈ విషయం కృష్ణమాకి తెలిసిందనుకో ఎంత పెద్ద గొడవ అయిపోద్ది. ఇంకేమైనా ఉందా? ఏ అబద్ధమైనా చెప్పినంత వరకే. చెప్పేశాక ఏం చేయాలి? ఆ అబద్ధాన్ని నిజం చేయాలి. అరే చంటి, ఇదేం మిషన్ ఇంపాసిబుల్ కాదురా. ఈ అబద్ధం చాలా ఈజీగా నిజం చేయొచ్చు. కృష్ణవేణి అలాగే ఇంట్లో ఎన్నో నెలలో చెప్పుండదు కాబట్టి నువ్వు కానీ ఒక్క నెల అదే పనిలో ఉన్నావు అనుకో, అదొక్కటే దారి. చాలా ఈజీగా ఈ మిషన్ పాసిబుల్ చేయొచ్చు. అంతేరా, ఈ లెక్క నువ్వు వెళ్ళే దారిలో 2 మూరలు మలుపులు తీసుకెళ్తే మొత్తం సెట్ అయిపోద్ది. అల్లుడు గారు, ఒక నిమిషం. మధ్యాహ్నం అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది బాబు. అదిగో మాటల్లోనే వస్తుంది. ఇవన్నీ నీకెందుకు తల్లి? కాసేపు పడుకోకపోయావా? ఏం పర్లేదు నాన్న. ఏమండి, మీకు కూడా తీసుకురమ్మంటారా? నాకు ఇప్పుడు వద్దులే, కాసేపు తాగుతాను. నువ్వు వెళ్ళు. అమ్మాయిని ఇప్పుడే జాగ్రత్తగా చూసుకోవాలి బాబు. అసలే ఒట్టి మనిషి కూడా కాదు. జాగ్రత్తగా ఏంటండి? ఇవన్నీ నీకు తెలుసో లేదని చెప్తున్నా. అలాగే అండి. అల్లుడి గారికి అర్థమైనట్ట కానట్ట? ఏంటి ఈరోజు కొత్తగా ఉంది? ఇది కళా నిజమా? నిజమే. నువ్వు చెప్పిన అబద్ధాన్ని కాదు మనం చెప్పిన అబద్ధాన్ని మనమే నిజం చేద్దామా? ఓయ్, ఏంటి ఏంటేంటి? ఏంటి సార్ ఈరోజు మంచి మూడ్లో ఉన్నట్టున్నారు? చుట్టాలు వెళ్ళిపోయారన్నా? వెళ్ళు. నువ్వే వెళ్ళు. అన్నీ ఉన్న అల్లు నోట్లో సనంటే ఇదేనేమో. మిమ్మల్ని బేగా రమ్మంటున్నారండి మీ మామయ్య గారు. దేనికండి? ఏమో తెలియదండి. మామగారు ఎక్కడున్నారు? ఆ లోగిల్లో ఉన్నారండి. పదండి, వస్తాం. బేగా వచ్చేయండి. ఇది నన్ను వదలట్లేదు. తలుపేసుకో. ఊరుకోవే. ఊరుకో బామ్మగారు. ఊరుకోమంటున్నానా? ఏంటండి? ఇప్పటిదాకా బాగానే ఉంది బాబు.
సడన్గా ఎలా అమ్మమ్మా అమ్మమ్మా ఏంటి ఇది? తులసి నీళ్ళండి, నోట్లో పోయండి. అల్లుడు గారు ఒక్క నిమిషం అండి, ఇలా రండి. కొత్తగా పెళ్ళయింది కదా, ఇంట్లో ఎవరైనా చనిపోతే కీడు, అందుకని అబ్బా వాళ్ళకి అసలు పద్ధతులే తెలీదు. లేకపోతే మన కుర్రాన్ని అలా అర్ధరాత్రి కూడా పంపించడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదా. అసలు ఏమనుకుంటాడా కృష్ణబాబు? అవన్నీ ఇప్పుడు ఎందుకురా? అవును, మీరు నన్ను తప్ప ఊరోళ్ళందరూ వెనకేసుకొస్తారు. అది కాదండి, చాలు. అక్కడ అత్తయ్య గారు రేపో మాపో అనేలా ఉన్నారని మన చంటి అక్కడే ఉంటే తనకి మైలంటుతుంది కదా, ఇబ్బంది పెట్టడం దేనికని అన్నయ్య గారు పంపించేశారంటండి. వదిన గారు ఫోన్ చేసి చెప్పారండి. చెప్పానా? ఏదో విషయం ఉంటుందని చెప్పానా నేను? పక్కన వాళ్ళ మీద ఊరికి నోరు పారేసుకుంటావు నువ్వు. ఏమండి? అయ్యో, ఏంటి మామయ్య? అమ్మా పెరిగాయమ్మా. చాలు చాలు చాలు. ఇప్పుడు ఎలా కృష్ణవేణి? ఈ 10 రోజులు మనం కలిసే అవకాశం లేదు కదా. ఇప్పుడు ఈ అబద్ధాన్ని ఎలా నిజం చేయాలేంటో. అంటే సరే కృష్ణవేణి, తాతయ్య గారు వస్తున్నారు, నేను మళ్ళీ కాల్ చేస్తానులే. సరే చంటి. మా మనవరాలేగా ఫోన్లో. అంతయ్య. అరే చంటి, మొత్తానికి నీ పెళ్ళయింది, చాలా సంతోషంగా ఉందిరా. ఎక్కడ మీ నాన్న 1000 అబద్ధాలాడి పెళ్లి చేస్తాడోనని భయపడ్డాను రా. నువ్వు మాత్రం నిజాయితీగా నీలా ఉండరా చంటి. నిన్నే. సరే తాతయ్య, వీర్రాజు గారి మనోడు అనిపించుకుంటా. అసలు ఏ రూల్ తెచ్చాం, ఏ రూల్ కొంటున్నారు, ఏం అర్థం కావట్లేదురా. వ్యాపారం చూస్తే ముందు నువ్వు, ఈ సంసారం చూస్తే వెనక గొయ్యిలా అయిపోయింది ఆ పరిస్థితి. వ్యాపారం ఎప్పుడైనా పట్టాలు ఎక్కొద్దులే కానీ ముందు సంసారం పట్టాలు తప్పకుండా చూసుకో. నువ్వు మాడితే తెలియనా? వీళ్ళిద్దరు ఇప్పుడు కలవాలా? కలిసి అనుకున్న రిజల్ట్ రావాలా? రావాలంటే మనం ఒక ప్లేస్ బయలుదేరాలా? ఎక్కడికి? ఎక్కడరా? ఎట్రా రేమూర్తి, ఇక్కడేమనరా? ఇక్కడేం తీసుకొచ్చావు? చెప్తాలే, ముందు లోనకు రా. రే చెప్పరా బాబు, ఇప్పుడైనా చెప్తాలే కానీ రారా. బాబాయ్, ఇక్కడ స్వాతి పుస్తకాలు ఎక్కడ ఉంటాయి? చెప్తాలే కానీ ముందు సంతకం పెట్టు. సంతకం ఉంటాయి. తింగరా సరిగ్గు ఆ మూలలు ఉంటాయి. రారా రా. కావాల్సిన విలువైన సమాచారం ఇందులోనే ఉంది. ఇంకేముందిరా? ఇంకో 1 రోజుల్లో మైల్ అయిపోద్దా, అప్పుడు నువ్వు కృష్ణని కలవాలా? అప్పుడు ఎలా కలవాలన్న మ్యాటర్ ఇందులో ఉంది. రే, ఎలా కలవాలి తెలీదా? కలవటం అంటూ నువ్వు అనుకుని కలవటం కాదురా, మరి ఏ టైంలో కలిస్తే మంచిదా అని. చదివితే ఉన్నమతి పోయిందని ఇటు తెలియదు ఎప్పుడు కలవాలా? రాత్రే కదా కలిసేది, అది కూడా నువ్వు చెప్పాలా? పో పో. ఆడలా అవుతుంటాడు కానీ నువ్వు చెప్పేం చేయాలి? అసలే మనకు టైం లేదు. ఈ సమరం గారి సెక్సాలజీ పేజ్ చూడు. మూర్తి, ఈ పుస్తకాలన్నీ
ఇంటికి పట్టుకెళ్ళడం అంటే కష్టమేమో కదరా. నా దగ్గర ఒక ఐడియా ఉంది. బాబాయ్ మ్యాటర్ బాగుందా? కొత్త బిట్లు వస్తానే ఏట్రా పనులు ఎలాండే నువ్వు చూసుంటావు నువ్వు. ఇదిరా ఇవన్నీ రాత్రంతా కూర్చొని నిదానంగా నిలకడగా చదివేస్తే నీ పని అయిపోద్దురా, నాది హామీ. దా రే చంటికి ఎక్కడ ఉన్నావురా? ఇక్కడేరా శాఖ గ్రంథాలయానికి వచ్చాను. అవునా, తొందరరా. కృష్ణమాయి పొద్దునుంచి 3 సార్లు అడిగాడు. ఇచ్చిన పని మీద వచ్చాను, ఇదిగో వచ్చేస్తున్నాను. ఆ గోదావరి గండిను మూతి గండి తీసుకొచ్చే. వచ్చేస్తున్నా అందరూ. అరే అన్నీ చదివితే పని అయిపోద్దంటావా? రే చావింట్లో గోలంటరా. బాబు తినేసి వెళ్ళండి. సరే రే హాయ్. వీళ్ళకి ఇవ్వు. ఇలా ఇచ్చండి. కక్కుర్తాదా కక్కుర్తాదా. రే నెమ్మది నెమ్మది తినరా. బెడ్రూమ్లోకి వెళ్ళగానే మా ఆయన నిద్రపోతున్నాడు. మాకు పెళ్ళి సంవత్సరం అయ్యింది. ఫుల్గా తిని దాన్ని పట్టించుకోకుండా నిద్రపోతున్నాడు. నిద్రపోకుండా ఉండడానికి ఎవరు సలహా చెప్పండి అంట. డాక్టర్ సమరంగా చెప్తుంది, ఈ రోజు కొంచెం తిని తక్కువ పెట్టు, అర్ధరాత్రి ఆకలేసి నీమే పడతాడు, అప్పుడు ఆయన ఆకలి నువ్వు తీర్చు. పేపర్లు ఎక్కడాలారా? ఇక్కడ ఎంత ఉందో. రే అరే పేపర్లు ఎక్కడంటే మా వచ్చిన పేపర్లా ప్లాన్ చెప్తుంది. అరే ఒరే అందరూ చదివేస్తున్నారా? సర్లెంట్గా జంపు. పక్కడు గట్టిమే పోతుంటే ఆ హాయే వేరు కదరా. అవునరా అవునరా. ఎంతకీ చంటిగడ మన ప్లాన్కి ఒప్పుకుంటాడంటావా? లైట్ ఎలగాలంటే కరెక్ట్ స్విచ్ నొక్కాలి. ఎరా గాలి తిరిగి అయిపోయినాయా? ఎన్నిసార్లు ఫోన్ చేసి లిఫ్ట్ చేయరా? ఎటు వెళ్ళారు? కొత్త సరికి తేడంగా వెళ్ళాంలే కానీ యా పేరు మర్చిపోయారా? ఆ విషయం వదిలే. ఒరే ఇవాళ గూడెంలో ఖచ్చితంగా వీడియో తీద్దాం రా. అక్కడ సామాజిక ఆర్థిక పరిస్థితులు, జీవన విధానం మొదలగు వాటిని అడిగి తెలుసుకుని ఒక ఇంటర్వ్యూ చేద్దాం. ఎరా ఏమైనా పేపర్ చదివచ్చాడు? ఇంకా ఉందరా చెప్పు. మీ శోభన కార్యం కూడా ఆ గూడెంలోనే ప్లాన్ చేశాను రా. ఒరే మనకు తెలుసున్న వాళ్ళు ఎవరు ఆ గూడెంకి రారు. కృష్ణవేణి వాళ్ళ పనమ్మాయి ఇంట్లో అందరూ పనికి వెళ్ళిపోతారు. కృష్ణవేణి వాళ్ళ ఇంట్లో పనమ్మాయిని ఏదో పని ఉందని చెప్పి వీడియో కోసం పక్కకు తీసుకెళ్ళిపోతాం. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరు ఉండరు కదా, అప్పుడు మీరు లోపలికి వెళ్ళండి. తర్వాత నేను చెప్పను. నేను రానరా. రే అది కరెక్టేగా. ఒరే నేను ఆ అమ్మాయిని పక్కకి తీసుకెళ్ళి అక్కడ ఉన్న జనంతో వీడియో పెట్టి తీసుకుంటాను. నా వల్ల కాదురా, నేను రాను, మీరు వెళ్ళండి. చంటి ఒక్క నిమిషం ఉండు. ఓ నార్మయ్య ఒకసారి ఆగు. ఎతను ఎవరు? ఆ సత్యమూర్తి కొడుకే కదా, నేను ఎదవనా కొడుకులా కనపడుతున్నానేటి? అది నువ్వు తర్వాత మాట్లాడదాం. నువ్వు కంగారు పడకరా. అతను ఆకి జరిగి వచ్చాడు, ఆ సత్యమూర్తి అని అన్నాడు. నువ్వు లేట్ చేసే కొద్దీ తండ్రి కొడుకులు ఇద్దరు ఒకటే అంటారా. ఆ తర్వాత నీ ఇష్టం, ఏం చేసుకుంటో చేసుకో. ఎంత ప్లాన్ చేసినా ఈ తర్వాత మనం ఏం చేస్తాం రా. రే షాప్ పర్సెంట్ మరి ఎవరు చూసుకుంటాడు? ఒరే చంటి రారా వెళ్దాం. రండి రండి. రే నువ్వు వెళ్ళి. ఓకేనా?
అదా రే రారా. ఇక్కడికి ఎందుకు చంటి? ఇదే ఇల్లు. ఎవరు ఉన్నారా? వెళ్ళండి వెళ్ళండి, బాగా చెప్తాను. పదండి కృష్ణ, పద రండి. ఏంటి గోదావరి గారు ఇక్కడే ఉండమన్నాడు? అంటే మనం బయట కలవడం కుదరట్లే కదా, అందుకని ఇక్కడ ఇలా ప్లాన్ చేశాడు. ఇక్కడేం ప్లాన్ చేశాడు? ఏం చంటి, ఏం మాట్లాడవు? ఏం తాత తండ్రిగా ఉన్నాడా? పడుకున్నట్టున్నాడా? పడుకున్నట్టున్నాడా? నేను చెప్పానా? కెమెరా తీసుకున్నారే. అయితే 2 నెలల చంటిగాడికి రే చంటి, అంతా ఓకేనా? కృష్ణని ఇప్పుడు కుదిరింది కృష్ణని. ఏంటిది? చెప్పేది విను. గ్యాప్ వస్తాను కదా కృష్ణని. చంటి వదులు. నాకేం అర్థం కావట్లేదు కృష్ణని. చంటి నన్ను ఆపొద్దు. చంటి వదులు. నిజం చేసేద్దాం. ఏంటిది? ఏం పర్లే, ఏం అవ్వలేదులే. అయ్యో చంటి, కృష్ణని ప్లీజ్. చెప్తుంటే వినట్లేదేంటి? నాకు డేట్ వచ్చింది. ఆ విషయం ఇంటి దగ్గర చెప్పొచ్చు కదా, ఇక్కడ దాకా వచ్చేకెందుకు? ముగ్గుడు పిలిస్తే అదే పని కోసం అనుకుంటారా ఏంటి? సారీ. టాబ్లెట్ బొక్క. టాబ్లెట్ ఏంట్రా? నువ్వు అక్కడ అలా మెలికలు తిరగడానికి డాక్టర్ గారు హార్స్ పర్ మాత్రం నెలలో కల్పించాడు. మీరు మీ పని. కృష్ణని హలో, చెప్పు కృష్ణని. ఎరా ఫోన్ వస్తే ఇక్కడ కూర్చొని మాట్లాడుకోకూడదా? అక్కడ సిగ్నల్ వస్తాయండి. మా దగ్గర అడిగితే ఎప్పుడు కాదన్నా వస్తున్నానని చెప్పు. ఇగో ఇంటికి వచ్చేస్తాను. ఓహో ఏంట్రో మొహం వెలిగిపోతుంది. కుర్రోళ్ళు అదా ఏం లేదురా, బామస్తికలు కాశీలు కలపడానికి వెళ్తున్నారు కదా మావయ్య గారు. నన్ను కూడా రమ్మని చెప్పారంట. రమ్మన్నాడా? ఇదే మంచి ఛాన్స్ నాకు చిన్నప్పటి నుంచి ఆయన మీద ఉన్న భయాన్ని పోగొట్టేసుకోవడానికి. నాకెక్కడో ఏదో తేడా కనిపిస్తుందిరా. ఎందుకురా? ఎందుకంటే కొత్తగా పెళ్ళైంది, ఇంకో 2 రోజులు కార్యం పెట్టుకుని నేను రమ్మన్నాడంటే ఆలోచించాల్సిందే. నీకన్నీ అనుమానాలు ఏంట్రా? సరిగ్గా ఆలోచించండి. పెళ్ళైన దగ్గర నుంచి కృష్ణవేణిని కలవకుండా చేస్తున్నాడే. కలవకుండా? ఎందుకంటే కృష్ణవేణి ప్రెగ్నెంట్ అని మామయ్యకి తెలుసు. అవును. మొన్న బామ్మగారు పోయినప్పుడు ఆ సందర్భం వాడుకుని మైలేని చెప్పి నేను ఇంటికి పంపించాడా. ఇప్పుడేమో కాశీయాత్ర అని చెప్పి 1 వారం రోజులు కాశీ తీసిపోతున్నాడా. వారం పోతే వచ్చేది ఆషాఢ మాసమే కదా. ఆషాఢం వచ్చిందంటే కృష్ణవేణి నువ్వు ఎవరిళ్ళలో వాళ్ళు ఉండాల్సిందే. కృష్ణబాబు గారిని దాటి మీ ఇద్దరు కలవడం ఎప్పట్లో అయ్యాలే లేదురా. అయినా ఆయనేట్రా ఏక మేకే కూర్చున్నాడు నీకు. మీరందరూ ఆపండి. ఎద్దవసోది. ఒరే చంటి, నేను కాశీ కాదు కదా గోదావరి. ఏంటి మన గోదావరి కూడా దాటినాను. ఏంటండి అమ్మాయి గారు పొద్దున్నే తానవాడేశారేంటండి? అబ్బాయి గారు వస్తున్నారనా? ఏమి రావడం లేవే. ఊరొచ్చినా అల్లుడు ఇంటికి రాలేడుగా. నువ్వు వెళ్ళి పాలు తీసుకురా. అలాగేనమ్మా. అమ్మా చంటి ఎందుకు ఇంటికి రాకూడదు? అవునే ఆషాఢం కదా. ఆషాఢమా? నాకెందుకు చెప్పలేదు? అయ్యో ఏమైంది ఇప్పుడు నీకు? నీకు చెప్తే ఉన్న ఒకరోజు ఆషాఢం ఆగొస్తుందా, చెప్పకపోతే ఒకరోజు ముందొస్తుందా? ప్రపంచంలో ఎన్ని అబద్ధాలుంటే నేను ఈ అబద్ధమే ఆడాలా? నా కర్మ. ఇప్పుడు ఆ చంటిగడ పరిస్థితి ఏంటో. ఒరే చంటి, నేను కాశీ కాదు కదా గోదావరి. ఏంటి మన గోదావరి కూడా దాటినాను. పాట ఆపేసావారా? ఆఖరి పోరాటంలోది. ఆ సినిమా ఎన్నిసార్లు చూసినా నాకే గుర్తులేదు. అంటే
ఊర్లోకి వచ్చాం కదండి, అందుకని గడిచాను. సర్లే, ఆ ఎదరికి తీసుకెళ్ళి ఆపు. జాగ్రత్తగా చూసుకుని దిగండి. తాతగారిని వచ్చి కలుస్తానని చెప్పు బాబు. అలాగే అండి. వస్తా, ఉంటారా? యారా, నేను రమ్మనలేదు పొమ్మనలేదు. ఎక్కడ ఉండిపోమని అర్థమేమో. బండి తీరా. హలో నాన్నగండి. నాన్న ఎక్కడ? వచ్చామండి, ఇక దారిలోనే ఇంటి దగ్గరలోనే ఉన్నాం. అవునా, గోదావరి గారు టైంకి వచ్చాడా? వచ్చాడండి. సరే మా జాతకు వచ్చేయండి. ఒంటరికి వెళ్ళారు సార్, 10 నిమిషాలు సార్. అరే, అసలు 10 నిమిషాలు ఏంటి? ఒంటికి వెళ్ళింది ఎవడు? అసలు నువ్వెవడ తాలూకు? ఒంటరికి వెళ్ళాడు సార్, 10 నిమిషాలు అంతే. అరే, నీకేమైనా పిచ్చెక్కిందా? ఊటికెళ్ళాడు సార్, 10 నిమిషాలు అరే వచ్చేసాడు. సార్ ఉంటుకెళ్ళాడు సార్, 10 నిమిషాలు సార్. సార్ కూర్చారు, నువ్వు కూర్చో, వెళ్ళి కూర్చో. సార్, సార్. అరే కూర్చారండి. వారిని కూర్చాళ్ళే. ఏంద్రా ఎంత లేట్ అయింది? పోనీ పోనీ పోనీ. ఆగరా, ఏమో కొట్టాలో అర్థం కావట్లేదు. అర్థం కానప్పుడు ఎందుకు రావడం? ఓరు తెంగరాదవా, జోకర్ని ఎవరిని పడేస్తాడరా? హలో, చెప్పరా. ఇదిగో కారు వచ్చిందా? రే ముక్క తీసుకు ఎంతసేపు చూస్తావు? ఇంకా రే గోదావరి, అమ్మా ఎప్పుడు వచ్చారు? నేను ఇప్పుడు వచ్చాను కానీ, ఒరే నువ్వు లైన్లో రా. కొంచెం వచ్చాను బాబు, ఆట అర్థం కావట్లేదు. డై ఇది తీసి అవతల పెట్టు. డై ఇది అక్కడ, అది ఇక్కడ పెట్టరా. ఆస్తి తీసి పక్కన పెట్టే. అరే నీ ఆట నువ్వు ఆడుకోవచ్చు కదా. చూడరు ఇప్పుడు, చూడరా. చూస్తున్నారు, ఇది నా ఆట, నాకు రాదా ఇటీ? మళ్ళీ మాడతారా బాబు? సూపర్ బాబే నువ్వు. కొట్రా బాబు, ఎంతసేపు? ఇదిగోరా నీ ముక్క. ఒరే అందుకో. 7 ఎత్త ఎత్త అక్కడ పెట్టు. జాకీ కొట్ట. అదే నువ్వు చంపేహా అంతే. అది మరి ఇక్కడ సత్యమూర్తి జోకర్ లేకుండా ఆట కొట్టించారు ఇక్కడ. సత్యమూర్తి ఇక్కడ. అయినా దొంగట. నువ్వు లైన్ లో అర్థమైందా? ఏమనుకున్నావు మరి? కింగ్ ఇక్కడ. నువ్వు ఇంకా ప్యాకెట్ మానలేదా? నేను ఎప్పుడో మానేశానుగా. కావాలంటే దీన్ని అడగండి. లక్ష్మి దొట్టేశానుగా. నేను కదా ఆడాను. ఆయన ఆడింది, నువ్వు కాదు. మీరు అర్థపత్ర ఇచ్చారు డబ్బులు. వచ్చేస్తున్నాడు బయటికి. చంటి, ఆషాఢం అంటే తెలుసా నీకు? నీకు ఇప్పుడు తెలిసిందా? నాకు మావగారి పుణ్యం అని వారం క్రితమే తెలిసింది. ఉదయం అమ్మ చెప్తుంటే విన్నాను. మనం ఒకసారి కలవాలి చంటి. ఎప్పుడు కలుద్దాం? రేపు గోరింటాకు కోసం అని ఇంట్లో చెప్పి మా పొలం దగ్గరకు వచ్చేస్తాను. మళ్ళీ అబద్ధమా? అబద్ధం ఏంటి? మా ఆడవాళ్ళ ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటారు, అదే చెప్పొస్తాను. సరే వచ్చేసి, నేను కూడా వచ్చేస్తాను. చంటి, నీకు అసలు భయం వేయట్లేదా? రేపు మా పని నేను తెలిసిపోతే ఎలా? భయం ఎందుకు? మనమే ఈ లోపు కడుపుపోయిందని అబద్ధం చెప్పేద్దాం. అదిగో మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా అదే మాట అంటో. అబద్ధం దాచేస్తే నిజమైపోద్దా? మరి ఇలా మాటలతో కాలక్షేపం చేస్తే నిజమైపోద్దా? నీతో కాలక్షేపం చేస్తే? చంటి, ఎవరైనా చూస్తారు. అయితే వదిలేమంటావా? చూస్తారన్నాను కానీ వదిలేమన్నానా?
వస్తున్నారు ఇటు. అయ్యో శోభయ్, త్వరగా వెళ్ళు. నువ్వు జాతికి వెళ్ళిపో. ఇక్కడేం చేస్తున్నావమ్మా? గోరింటాకు కోసం వచ్చాను నాన్న. ఏరా ఫుల్గా తెడిచావు కదా, ఇంకా మొలకెత్తలేదే? ఎలా కొల్లలాపి పని గాని. సర్లే, తాత వచ్చాడు చూడు. ఏరా అబ్బాయి, మన లెక్క ఎంత ఉందో చూడు. చూస్తానండి బాబాయ్. లెక్కదేముంది బాబాయ్, వాళ్ళు అచ్చిచ్చెళ్ళు పడి ఉంటాయి. బాగా చెప్పావు. ఆ డబ్బు ఏదో ఉంటే మా దగ్గర పెట్టుకుంటాంగా. బాబాయ్ మొత్తం 20,000 అయింది బాబాయ్. ఒకసారి 15,000, ఇంకోసారి 5,000. ఇది ఉంచరా, మిగిలింది సార్వాక చూద్దాం. ఏరా సత్యమూర్తి గారు అబ్బాయి, నీ కార్యం రోజు రోజుకి వెనకపోతుందంట కదా. మన వాళ్ళు అంటుంటే విన్నాను. జాగ్రత్త బాబు. ఈ కార్యం గురించి ఊర్లో అందరికీ బెంగారా, ఒక్క మీ మామకు తప్ప. అల్లుడు గారు చెప్పండి మా గారు. ఓ గంట బయటికి వెళ్ళాలి, మీకు ఇక్కడ ఏమైనా పని ఉందా? పర్లేదు మా గారు, వీళ్ళు ఎదురున్నారుగా, వీళ్ళు చూసుకుంటారు. కానీ ఒకసారి చెప్పేసి వస్తాను. మూర్తి లెక్కలే సరిగ్గా చూసుకోండి, నేను మా గారితో బయటికి వెళ్ళి వస్తాను. సరేరా. అమ్మాయి ఉట్టి మనిషి కాదని మీకు నాకే తెలుసుగా బాబు. అందుకే ఒకసారి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే మంచిదని. డాక్టర్ గారి దగ్గరకా? నాన్న ఇప్పుడెందుకు? నాకు ఇప్పుడు బానే ఉంది. వేరే పని అనుకుని వచ్చాను. అది కాదమ్మా, ఒకసారి చూపించుకుంటే మంచిదిగా. పైకి అందరం బాగానే ఉంటాం. నాకు ఇప్పుడు బాగానే ఉందని చెప్తున్నాను కదా నాన్న. అరే గోదారి, దెబ్బడిపోయిందిరా. మామయ్య సడన్ గా హాస్పిటల్ తీసుకెళ్తున్నారా, టెన్షన్గా ఉంది. మామయ్య గారు ఎప్పుడు చూసాడు వెళ్ళిపోతే ఎలాగరా? అసలు ఎవరు కొత్త నువ్వు చంటిగాడు ఏంట్రా రే, నువ్వేటి నీ గాలి మాట్లాడి ఏమైందని నువ్వు అవుతున్నావు? నువ్వు ఉన్నానా? నీకు అసలు ఏం తెలీదు. అసలు ఏమనుకున్నారా మా గురించి? నేను చెప్పేది వినరా. అది వాడు వచ్చాడు, ఎప్పుడు చూస్తున్నాడు బయట తిరుగుతున్నాడు. అడిగేటోడు లేక ఆశమాషిగా ఉందా మీకు? రే గోదారి, ఏమైందిరా? అసలు షాప్ టైమ్స్ లో బయట తిరగడం ఏంట్రా నువ్వు? అరే చెప్పేలా కదరా, మళ్ళీ కొత్తగా మాట్లాడుతున్నాండి. అదంతా తెలియదురా. అసలు షాప్ లో వాటా ఉందా లేదా? ఒరేయ్, మీరంతా కలిసే కదరా పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ పంచాయతీ ఏంటి? అబ్బో నానా, కొట్టు కలిసి పెట్టాం కరెక్టే. అసలు కొట్టు వేరే సమస్య, వేరే రాజేటి. ఏ మా తాత పేరు పెట్టలేదే? మన వారం మొత్తం కొట్లో నేనే ఉన్నాను. ఇటుపై మాత్రం వెళ్ళడానికి ఊరంతా పట్టు పోయాడు, అటుపై దేశం పట్టు పోయాడు. ఒరేయ్, తెరవుందా నీకు? ఆ బాబు ఎందుకు నీకు తెలీదా? అబ్బా అదంతా నాకు తెలియదారా, నాకు అంతా అవసరం. గోదారి, ఇప్పుడు ఏమంటావురా? ఈ షాప్లో ఎవరు వాడు అంతా తెలియాలండి. కొట్టు పేరు కూడా మార్చాలి. అలాగే అందరూ సమానంగా కొట్లో ఉండాలండి. అంతే అండి. కూర్చుని మాట్లాడదాం, షాప్ ముందు కూడా వద్దు. సరే అండి. రేయ్, ఏంటో ఎక్కడంతా ముందెళ్ళండి ఇక్కడి నుంచి. రామ్మా, రా బాబు. గోదావరిగాడు ఏంట్రా ఎంత పని చేశాడు? నాకు కనిపించినాయి, చెప్తాడు పని. నాకు తెలుసురా, నేను లేకుండా మీరు ఇద్దరు మంది వేస్తారని. అందుకే నా బాటిల్ నేనే తెచ్చుకున్నాను. చేర్స్. సిగ్గులేనది వచ్చి. ఒరే, అంటే అది ఇన్ని హాస్పిటల్ తీసుకెళ్తే ఎక్కడ దొరికేస్తాడేమోనని నేను అలా ప్లాన్ చేశాను రా. వారిని ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా మందేస్తున్నారేంట్రా? రే చంటి, మొత్తానికి బాగా ప్లాన్ వేసి బంగారంలాగా 10 ఎకరాలు కొట్టేశావురా. 10 ఎకరాలు ఏంట్రా? మధ్యాహ్నం వాడు చేసిన గొడవ చూసి కృష్ణబాబు మావయ్య
నీ పేరు మీద 10 ఎకరాలు రాశాడు. నీకెవరితో పొత్తు లేకుండా షాప్ పెట్టిస్తానంటున్నాడు. అది చూడరా, నా రాయి దెబ్బకి ఏకంగా 10 ఎకరాలు ఊడిపడ్డాయి. రాయా నా బుర్ర పైలింది దానివల్ల. ఇంకోసారి రాయికి అని పిచ్చి ప్లాన్ వేసావు, చచ్చావే. ఇంకేరా 10 ఎకరాలు వాడిని ఎందుకు తిడతావు? ఆ 10 ఎకరాల మ్యాటర్ పక్కనట్టండి. ఈ విషయం కానీ బయటపడిందనుకో, ఆస్తి కోసం నువ్వు ఇదంతా చేసావని కృష్ణబాబు మావయ్యే కాదు ఊరంతా అనుకుంటారు. అసలుకే ఆ కార్యం ఎలాగో అవట్లేదు, ఇప్పుడు ఇది ఒకటి వచ్చింది. అరే మూర్తి, తొక్క తీసి అట్టుపని తిన్నంత ఈజీగా అయిపోతాయి కదరా పనులు నీకు. మరి నాకేంట్రా ఇలా అవుతుంది? నువ్వు భయపడుతున్నా. ఈసారైనా తాడో పేడో తేల్చేసుకో. అమ్మా, చంటి వచ్చాడు, నేను బయలుదేరుతున్నాను. చంటి ఇక్కడ ఏంటి మొన్నటికన్నా రేటు పెంచేసావు? మరి ఇదేనా మన రూము? ప్రపంచంలో మనమే మొదటిసారి అనుకుంటాను. దేనికి? కేవలం పిల్లల కోసం ఇంత ఆరాటంగా ఇలా కలవడం.
అమ్మా కృష్ణవేణి, ఆ తాతయ్య కాసిన కాఫీ నీళ్ళు తీసుకురారా. అలాగే. ఆ కృష్ణవేణి ఏంటి? అంటే చెప్తాతయ్య. రారా కూర్చో. వ్యాపారం ఎట్లా సాగుతుంది? బాగానే ఉంది తాతయ్య. ఫోన్ చేస్తే చాలు పొలం దగ్గరికి సరుకు పట్టుకెళ్ళి ఇచ్చేస్తున్నాం. జనాలు కూడా అలవాటు అయిపోయిందిలే. మా మనవరాలు వచ్చింది, నువ్వు బుర్రకాయ వాడటం మొదలెట్టావు. ఒరే అందుకే అంటారు కాబోలు పెళ్ళైతే కానీ దారిలో పడరని. ఏదో అలా కుదిరింది తాతయ్య. ఈరోజు ఇంకా కొట్టుకెళ్ళలేదేంటి? ఆదివారం కదా తాతయ్య. ఓహో, అది పీరియడ్ మిస్ అయింది. పిచ్చి పిల్ల, కేవలం 5 నిమిషాల పనికి నీకు సెలవెందుకే? ప్రెగా న్యూస్ ఉందిగా. పీరియడ్స్ మిస్ అయినప్పుడు మీరు ప్రెగ్నెంటా కాదా అని కేవలం 5 నిమిషాలు తెలియజేస్తుంది ప్రెగా న్యూస్. ప్రెగా న్యూస్ అంటే గుడ్ న్యూస్. ఇది పట్టుకో. రే ఇప్పుడే ఆదివారం అన్నావు, మళ్ళీ ఎక్కడికి? చిన్న పని ఉంది తాతయ్య, భోజనం టైంకి వచ్చేస్తలే. బేగొచ్చేయి. బాయ్. ఎక్కడికి అన్నా పక్క ఊరిని తీసుకెళ్ళిపోతున్నాడు నన్ను. కాసేపు మాట్లాడుకుని కుదురు కూర్చుంటావా? ఒరే నెక్కరేసుకొచ్చాను రా, గాలాడేస్తుంది. కాసేపు ఏం మాట్లాడుకుని అన్ని మూసుకుని కూర్చో. సరే ఇప్పుడు కానీ చెప్పరా ఎక్కడికో? అరే వాగుతూనే ఉంటావా? తెలుస్తుంది కదా ఎందుకు కంగారు నీకు. పద. ఏమండి ఇది ఉందా? ఇవి మన దగ్గర ఉండవండి. ఏమండి మన దగ్గర ఇది ఉందా? ఇది మన దగ్గర లేదండి. సరే పదరా. ఎక్క. మళ్ళీ ఎక్కడికి రా? ఇంటికే రా. అప్పుడప్పుడు వస్తా ఉండండి కృష్ణ బాబు, కూతురు చూసినట్టు ఉంటది. అలాగే వీర్రాజు గారు. సరే బాబు, మంచిది. ఉంటానమ్మా. అలాగే నాన్న. జాగ్రత్త. అమ్మని అడిగానని చెప్పండి. మళ్ళీ సార్ వచ్చినప్పుడు మీ అమ్మగారిని కూడా తీసుకురమ్మని చెప్పమ్మా. అదిగో మాటలోనే వచ్చేసాడుగా. బాగున్నారండి మా గారు? అంటే మామయ్య గారిని ఇంటి దగ్గర దింపేస్తారు వెళ్ళు. సరే తాతయ్య. రండి మా గారు. జాగ్రత్త. వస్తా వీర్రాజు గారు. పద బాబు. బాబు అది మీతోనే మాట్లాడదామని వచ్చాను. ఏ విషయం అండి? అమ్మాయికి 4 నెలలు అనుకుంటా కదా బాబు. ఇంకా ఈ విషయాన్ని దాస్తే మనకి మంచిది కాదనిపిస్తుంది. మీకు కూడా పెళ్ళై 2 నెలలు దాటింది కదా బాబు. ఇంకా ఈ విషయాన్ని ఇంట్లో చెప్తే మంచిది అనిపిస్తుంది. రేపో మాపో మీ నాన్నగారిని కలుస్తానని చెప్పు బాబు. సరే మా గారు, చెప్తాను. ఉంటాను. చెప్పు కృష్ణవేణి. ఎక్కడున్నావు? ఇగో షాప్ దగ్గర ఇప్పుడు వచ్చాను. ఏంటి విషయం? అది డేట్ ఇంకా రాలేదు. అయితే అబ్బా నెలసారి అవ్వట్లేదంటే గుడ్ న్యూస్ అని అర్థం. అన్నీ నేనే చెప్పాలి నీ మట్టి బుర్రకి. అవునా? చాలా హ్యాపీగా ఉంది కృష్ణ. అంటే ఒక నిమిషం ఆగు. ఏంట్రా అంటే మొహం వెళ్ళిపోతుంది. ఏంటి మ్యాటర్? అది ఒరే మర్చిపోయి గుడ్ న్యూస్ రా. నీకెలా తెలుసు? ఆ మెడికల్ షాప్ ఫోన్ చేశాడు. ప్రగా న్యూస్ వచ్చి తీసుకెళ్ళండి. సరే కానీ షాప్ నుంచి బయలుదేరుతున్నా, నువ్వు రెడీగా ఉండు. బయటికి వెళ్దాం. ఎక్కడికి? వచ్చాక చెప్తాలే, నువ్వు రెడీ అవ్వు. అలాగే చంటి, బాయ్. మొత్తానికి అబద్ధం నిజమైపోయిందిరా. అవునా? చాలా మంచి విషయం చెప్పారు పొద్దున్నే. థ్యాంక్స్ రా. చాలా సంతోషంగా ఉందిరా. సరే నేను ఇంటికి వెళ్తాను, నువ్వు షాప్ చూసుకో. సరే సరే నువ్వు వెళ్ళు. రే బాబాయ్కి చెప్పాలరా. నేను చెప్తాలే, నువ్వు షాప్ చూసుకో. సరే సరే.
రే మనందరికీ గుడ్ న్యూస్ రా, మన చంటిగడ మిషన్ పాసిబుల్ అయ్యింది. రే మనందరికీ గుడ్ న్యూస్ రా, మన చంటిగడ మిషన్ పాసిబుల్ అయింది. అబ్బా మొత్తానికి సాధించాడు. హలో రే బుర్ర పని చేస్తున్నా నీకు? హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్లు అన్నీ చేయించుకున్న తర్వాత కదా అందరికీ చెప్పాలి. ఇప్పుడు అక్కడికే కదా వెళ్ళేది. అయినా ఈ విషయం నీకెలా తెలుసురా? ఉన్నాడుగా మన వాగుడికే గడు గోదావరిగడి చెప్పాడు. పా వీడికి ఏం చెప్పినా కదరా బాబు, ఊరంతా టంకేసేస్తాడు. సర్లే కానీ హాస్పిటల్కి వెళ్ళి ఆ టెస్ట్లు అన్నీ చేయించిన తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పు, సరేనా? కృష్ణవేం చేస్తా. సరేరా, వచ్చాక ఫోన్ చేస్తలే. అలాగే. సత్యమూర్తి బాబు ఇక్కడేం చేస్తున్నాడు? అమ్మా బాబాయ్, నువ్వు చేసే పని ఇదా? చెప్తాను. రాధిక, కృష్ణవేణి, ఎన్నాళ్ళైందో నిన్ను చూసి. తను మా వారు. హాయ్ అండి. హాయ్. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను మందులు తీసుకొస్తాను. ఇంకేంటి? చంటి, రాధిక మనతో 7th క్లాస్ వరకు చదువుకుంది, గుర్తుందా? గుర్తుంది. ఎలా ఉన్నా? చంటి అంటే 7వ తరగతిలో నిన్ను ముద్దు పెట్టుకున్నాడు తనే కదూ? ఏంటి ఎన్నో నెల? నెలల వరకు రాలేదే. 6 నెలల నుంచి తిరుగుతున్నాను. టెస్టులన్నీ చేశారు. ఇప్పుడు ఇదిగో కొత్తగా మా వారికి కూడా రాశారు. ఓ అంతేలేవే, ఇక్కడ దాకా వచ్చాక తప్పదు కదా. అవును, మనమేం చేస్తాం. కృష్ణవేణి గారు ఎవరండి ఇక్కడ? రండి. సరే, మళ్ళీ కలుద్దాం. బాయ్. చెప్తాను. అయ్యి బాబాయ్, మా పిండి కింద ఏం చేస్తావా? చెప్తాను నీ పని రోజు. అయిపోయాడు అంతే. చిచి దొరికితే అయిపోయారు నా చేతుల్లో. అయ్యి బాబోయ్, చెప్పులు ఎక్కడ ఉన్నాయి? ఇదే అంతే. ఆడండి, మొక్క తీయండి. తీయండి. అది మరి జోకర్ వచ్చింది. అందు ముక్కలు తీయండి. ఇదిగో ఇక్కడ పెట్టాను చూడండి. అమ్మ బాబాయ్, అమ్మ ఏంట్రా గోదావరి, బొక్కలను చూస్తున్నావేంటి? మా పిండి కింద ద్రోహం చేస్తావా? పిండి మీద ఒట్టేసావు కదా బాబాయ్. ద్రోహం ఏంట్రా? కనబట్లే పేకాట. ఇది మన రాయుడు గారు ఆట. మన పక్కన ఉన్నాం అంతే, మనకే సంబంధం లేదు బాబాయ్. ఒట్టేసి రే, మాట అంటే మాట రే. నేను ఒట్టేసా, నేను ఆడుతున్నానా? కళ్ళెట్టి చూడరా, రాయుడు గారు ఆటరా బాబు. ఇది రాయుడు గారు, ఇది నా ఆటేనండి. షో అదే రాయుడు గారు. వెళ్తా మరి. మంచిదండి. డబ్బులు జాగ్రత్త చూసుకోండి. జాగ్రత్త. మరి పార్టీ ఎప్పుడు ఇస్తున్నారు బాబాయ్? తాత కాబోతున్నారు. ఇద్దాం లేరా, కంగారే ఉంది. ఎక్కడ? ఇక్కడే హాస్పిటల్ ఉన్నాడు బాబాయ్. సర్లే నేను వెళ్తాను బాబాయ్. రే, పార్టీ అడుగో కదరా, ఇస్తాను రా. కంగారే ఉంది, పదా నేను వస్తా. రండి. చంటిగాడేంటి నాకే సర్ప్రైజ్ ఇస్తున్నాడు? ఈ సత్యమూర్తికే సర్ప్రైజ్ ఇస్తున్నాడంటే. చెప్పండి, ఏంటి ప్రాబ్లం? మేడం, తిన్న ప్రెగ్నెంట్ నా భార్య అవునా కదా, టెస్ట్ చేసి చెప్పాలండి. సారీ, తిను నా భార్య ప్రెగ్నెంట్ అవునా కదా, మీరే టెస్ట్ చేసి చెప్పాలి మ్యామ్. అంత కంగారు ఎందుకు? మీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండేనా? మేడం, మాకు మ్యారేజ్ 2 months అయింది, ఇంకా నెలసరి అవ్వలేదు. 2 months కదా అవుతుంది, కంగారు ఎందుకు? మేడం మీరే టెస్ట్ చేసి చెప్పాలి మేడం, ప్లీజ్ ప్లీజ్ మేడం. ఓకే, మీరు బయట వెయిట్ చేయండి. పర్లేదు కదండి? ఎక్కడికి చంటి? ఒక్క నిమిషం. చంటి, నాకు చాలా భయంగా ఉంది. ఇదేం మొదటిసారి కాదు కదా కలవడం, భయం దేనికి?
ఏంటి సార్ ఈరోజు మంచి మూడ్లో ఉన్నట్టున్నారు? ఏమరా నా మటుకు నేనైతే అబద్ధాలు అన్నా. వెళ్ళిన దగ్గర నుంచి కృష్ణవేణి కలవకుండా చేస్తున్నాడే. చంటి వదిలు. ఏంటి అబద్ధమా? మీ నాన్న సంగతి నీకన్నా నాకే బాగా తెలుసు. ఆ సత్యమూర్తి కొడుకే కదా, నేను ఎదవనా కొడుకులా కనబడుతున్నానేంటి? ఆశ కోసం నువ్వు ఇదంతా చేసావని కృష్ణబాబు మావయ్యే కాదు ఊరంతా అనుకుంటారు. ఏరా అసత్యమూర్తి సుపుత్రుడా, కూర్చాడా? ఏంటిది ఎప్పుడు లేని కొత్త అలవాటు? ఏం చేయమంటావు కృష్ణవేణి? చాలా భయంగా ఉంది కృష్ణవేణి. ఏదో చేద్దాంలే పదా. హలో బాబు, కృష్ణబాబు, మీరు అర్జెంటుగా బయలుదేరి ఇంటికి రావాలి బాబు. ఏంటండి విషయం? తొందరగా వచ్చేయండి మీరు. పనిలో పని కొడుక్కి కోడలు కూడా ఫోన్ చేసి అర్జెంట్ గా రమ్మని చెప్పు. ఫోన్ చేయమని చెప్పానా? ముందు ఫోన్ చేయి. అసలు ఏంటో చెప్పరా? నీతో వచ్చింది సార్ ఇదేరా బాబు. హలో సస్పెన్స్ అన్నాడు కదా, చెప్తా. స్పీకర్ అని చెప్పా. స్పీకర్ అని చేయి. ఎక్కడున్నావమ్మా? అత్తయ్య చెప్పండి. కొంచెం తొందరగా రావా, మావయ్య ఎందుకో రమ్మంటున్నారు. అబ్బాయి నువ్వు ఉన్నపళంగా వచ్చేయండి. దారిలోనే ఉన్నాం అత్తయ్య, వచ్చేస్తున్నాం. కృష్ణవేణి, ఇప్పటిదాకా నువ్వు చెప్పిందల్లా నేను చేశాను. ఈ ఒక్కసారి నేను చెప్పించేవా? సరే చంటి. అబ్బబ్బా, ఆ సర్ప్రైజ్ ఏంటి ఇప్పటికైనా చెప్పండి. ఒరే కోడలు అడుగుతుంది కదా, ఇప్పుడైనా చెప్పరా? నాన్నగారు అందరికి కలిపి చెప్తా, సర్ప్రైజ్ కదా. సరే గోదావరి, అందరూ వచ్చినట్టేనా? వచ్చేసినట్టే కదా. వినండి, మన ఇంటికి త్వరలో ఒక చంటి పాపో చంటి బాబో రాబోతున్నాడు. ఎంత మంచిగా చెప్పావరా? అల్లుడు గారు చెప్పేశారన్నమాట. తీసుకోండి తీసుకోండి. నాన్నగారు స్వీట్ తీసుకోండి. ఏమనుకుంటున్నావు? నేనే చెప్పాను బాబాయ్కి. థ్యాంక్ యూ బాబాయ్. తీసుకోండి. కృష్ణవేణి, ఇప్పటిదాకా జరిగించాలి. ఇంక విషయం ఇంట్లో చెప్పొద్దాం కృష్ణవేణి. అదిగో పిల్లలు వచ్చారు. నువ్వు నాకే సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నావా? అమ్మా స్వీట్ తీసుకోండి. తీసుకోండి రా. ఏంట్రా చూస్తున్నారు? దేనికి నానండి? తినా. అమ్మా నువ్వు కూడా తినమ్మా. తీసుకోమ్మా. ఎరజంటి ఫుల్ హ్యాపీనా? లక్ష్మి రా రా. ఎంతసేపు హారతి ఇవ్వడానికి? ఎంతసేపు ఉంచుంటారు పిల్లలు? ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, పక్కింటి వాళ్ళ దిష్టి. గోదావరి ఫోటోలు బాగా తీస్తున్నాను బాబాయ్. ఇక్కడ నుంచి తీరా, బాగా పడుతుంది. అంటే స్మైల్ రా, మొహం ఎలా పెట్టావు? కొంచెం జరగండి. నవ్వండి అందరూ. అయినా ఇద్దరికి టెస్టులు రాయడం కృష్ణవేణి. నేనే చెప్పాను చంటి, మాకు పిల్లల అర్జెన్సీ ఉంది, అన్ని టెస్టులు చేయమని చెప్పి. టెస్టులు అన్ని చేయించారా? ఇబ్బంది ఏమీ లేదండి. మీకు రక్తహీనత వల్ల నెలసరి ఆగిందంతే. ఓకే, ప్రాబ్లం ఏమీ లేదు. ఇకపోతే చంటి గారు, మీకు కాస్త స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉందండి. స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉంది. సింపుల్గా చెప్పాలంటే పిల్లలు పుట్టే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి. ఐ మీన్ ఒక 4% ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. కంగారు పడాల్సిందేమీ లేదు. ఈ రోజుల్లో అది కామన్ ప్రాబ్లమే. కొన్ని మందులు వాడుతూ డైట్ రెగ్యులర్గా ఫాలో అవుతే సరిపోతుంది. మందులు రాసిస్తాను అండ్ డైట్ షీట్ పెడతాను. మీకు మందు, సిగరెట్ అలాంటివి ఏమైనా అలవాట్లు ఉన్నాయా? సిగరెట్ తాగుతారా మీరు? అది
డ్రింకింగ్? అది లేదు. డ్రింకింగ్ అలవాటు ఉంటే మాత్రం ఇమ్మీడియట్గా స్టాప్ చేయాలి. ఓకే? సరే. ఈ మందులు వాడుతుంటే 6 నెలల నుంచి మీకు 9 నెలల లోపల కొంచెం చేంజెస్ వస్తాయి. ఓకే మేడం, చెప్పండి. ఇలా చేస్తే పుడతారు కదండి? డెఫినెట్గా ఛాన్సెస్ ఉన్నాయండి. 6 to 9 months వాడాల్సి ఉంటుంది మందులు. బెటర్ అవుతారు, కంగారు పడొద్దు. ఓకే? వీలైతే నన్ను క్షమించు చంటి. చిరుకై కరివా పోతాటని సతబద